प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। प्रणाम माता जी। हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। सॉरी आई एम लेट। प्रेयर्स हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। कृष्ण माता जी, दंडवत प्रणाम माता जी। हरे कृष्णा प्रभु जी। हरे कृष्ण। प्रेयर्स नाना हरे कृष्णा अम्मा। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्तकांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्ति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो भावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरतृषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। नमो ब्रह्मण्याय देवाय गोब्रह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमद्भक्ति वेदांता स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे
నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కరోతి వాచనం భంగులగద్గరం యత్ కృపాతమహం వందే దీనతారీణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం పవిత్రో పవిత్రో వా సర్వావస్థగతో వా యస్పేత్పుండరీకాత్మం స బాహ్యాభ్యంతరస్య శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. హరే శ్రీమతి. సో మెసేజ్ చూసారు కదమ్మా లీలాన్ ప్రభు. చూసామమ్మా. అన్న మధ్యాహ్నం నువ్వేం చెప్పలేదేమ్మా? అదే అనుకున్నాను మెసేజ్ చూడగానే, అదేంటి మధ్యాహ్నం ఫోన్ లో ఏం అనలేదండి. ఏం మెసేజ్ ప్రభుజీ? నేను చూడలేదు. లీలాన్ ప్రభుజీ వాళ్ళ నాన్నగారు నిన్న సరే కాలం చేశారమ్మా. చూడలేదు ప్రభుజీ. అయితే నేను ఇంచుమించుగా సుమారుగా 2 సంవత్సరాల తర్వాత, అదే 2 సంవత్సరాలు సఫర్ అయ్యారు. 3 years అయిపోతుంది అనుకుంటా కదా ప్రభుజీ? 2 నెలలు తక్కువ 3 years అదే సుమారుగా చెప్పారు ప్రణవానంద ప్రభుజీ. చెప్పారమ్మా ప్రణవానంద ప్రభు చెప్పారు ప్రభుజీ, చెప్పా సెక్షన్ లో చెప్పారు. ఏమన్నారమ్మా? వాళ్ళ ఫాదర్ వచ్చామని చెప్పారు ప్రభుజీ. అవునమ్మా, వచ్చి విజిట్ చేసి 2 days క్రితం వచ్చి వెళ్ళారు ఆయన ప్రణవానంద. వెళ్ళారు, ఒక మంత్రం చేయించారు ప్రభుజీ ఒకసారి. ప్రభుజీ కాన్షియస్ లో ఉన్నారా మరి? ఆయన జపం ఏమన్నా నామం జపించారా మరి? ఇది కాన్షియస్ లో ఉన్నారా అంటే మాట అయితే లేదమ్మా. నిన్న సాయంత్రము పాల్గొన్ ప్రభుకి కబుర్ చేశారు లీలాన్ ప్రభు, ఆయన వచ్చారు. పాల్గొన్ ప్రభు అంటే ఆయన చాలా ఇష్టం బేసికల్ గా నాన్నగారికి. సో ఆయన చేతిలో చేయి పట్టుకుని పాల్గొన్ ప్రభు మంత్రం చెప్తున్నారు, నువ్వు అలాగే చేతిలో మంత్రం చెప్తున్నారు. అలాగా ఆయన వచ్చిన 2-3 నిమిషాలకే వెళ్ళిపోయాడు. చెప్పారండి ప్రభు, నేను గోలోకం వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్ళట్లేదు అని 2 days బ్యాక్ కాన్షియస్ లో ఉన్నప్పుడు చెప్పారు అని ప్రభు చెప్పారు. ఆయన 2 సార్లు పూర్తి చేశారటమ్మా భాగవతం. 3వసారి కూడా చదవటం మొదలు పెట్టారు, మధ్యలో ఒకసారి ప్రభుజీ చెప్పారు మనకి లీలానంద ప్రభుజీ. ఇవాళ చాలా మంది వచ్చారు, రాధేశ్యాం ప్రభు అందరూ వచ్చారు ఇక్కడికి ఫ్యూనరల్ ప్లేస్ కి. అదే నేనైతే వెళ్ళడం అవ్వలేదు, బట్ అదే అక్కడ ఇంటి దగ్గర అయితే ఉన్నాను నేను. అదే అక్కడ ఎక్కడ ప్రభుజీ? లీలానంద ప్రభుజీ వాళ్ళ హౌస్ ఇక్కడే మా ఇంటి దగ్గర దగ్గరలోనేనమ్మా. మై హోమ్ కృషి అని కృషి గౌలిదొడ్డి ఇంటి దగ్గరేనమ్మా. ఇంటి దగ్గరే చేరు. మా అన్నయ్య మాతాజీ అన్నారు, ఏంటి చెప్పనమ్మా, చూపు మంద కాదు, మాట మంద కాదు, ఇంకేమీ లేదమ్మా, అలా ఉన్నారంటే ఉన్నారు అంతే అన్నారు. నాళ్ళు ప్రాప్తం అలా. బట్ అక్కడ వాళ్ళందరూ కూడా అక్కడ అదే వైకుంఠ మహాప్రస్థానం వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతమంది ఇలాగా కూర్చుని భజన చేయడం ఫ్యూన్ అంతసేపు కూడా అలా భజన చేస్తూనే ఉన్నారు అందరూ. రాధేశ్యాం ప్రభు మహాప్రస్థానం దగ్గర ప్రభుజీ, వైకుంఠ మహాప్రస్థానం దగ్గర. కానీ చాలా మరి చూడు మంత్రం వింటూ వెళ్ళిపోయారంటే మరి గొప్ప. ఆయన కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు అంతే. రకరకాల యాంగిల్స్ కనమ్మా అలాగే జరుగుతాయి భక్తులకి అంతే. అలా జరగడం కూడా సామాన్య విషయం కాదు. మాటలేంటి, ఆయన బాగా చేసేవారు నాన్న ఒకప్పుడు, తర్వాత తగ్గిపోయింది కానీ మరి. సో ఇట్ ఇస్ అందరికీ కూడా వేకప్ కాల్ లాంటిది అన్నమాట. ఎలా అవునమ్మా. ఇంకా ఎవరైనా కొంత సీరియస్నెస్ లేకపోతే సీరియస్నెస్ రావాలి, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి.
చాలా రావాలి ప్రభుజీ, కాస్త కాదు. ఆయన కోసం ఒక రౌండ్ మహామంత్రం చెప్తాం. ఓకే, చేద్దామమ్మా. చేద్దాం ప్రభు. ఒక రౌండ్ కాదు, ఒక్కసారి మహామంత్రం చెప్తాం. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే హరే రామ రామ హరే రామ రామ హరే హరే రామ హరే. రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే, హరే హరే రామ హరే రామ 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 హరే. హరే. మన క్లాస్ ఎక్కడున్నా? 3వ అధ్యాయంలోనా ఉన్నాము? 2వ అధ్యాయం? అధ్యాయం అయిపోయింది ప్రభు. 2 అవ్వలేదు కదమ్మా? 3 అయిపోయింది ప్రభు. 3లోకి వెళ్ళలేదు కదమ్మా? 2వ అధ్యాయంలోనే 20వ శ్లోకం 2లోనే 20వ శ్లోకం ప్రభుజీ. చదువుతారామా భారతీ మాతాజీ? చదువుతాను ప్రభుజీ. సత్యమాతాజీ చదవాలేమో. లాస్ట్ వీక్ అమ్మ మొదలు. ఓకే. అధ్యాయం 2 20వ శ్లోకం. కురుక్షేత్ర రణరంగము నందలి యోధులు అర్జునుని సరాఘాతములచే నిక్కముగా పునీతులైరి. నయనానందకరముగు శ్రీకృష్ణుని ముఖపద్మమును గాంచుచు వారు భగవత్పదమును సాధించిరి. భాష్యము. శ్రద్ధావంతులను ఉద్ధరించుట, దుష్కృతులను నశింపచేయుట అనేది 2 కార్యముల కొరకు పూర్ణ పురుషోత్తముడుగు శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రపంచమున అవతరించును. కానీ భగవానుడు పూర్ణుడైన కారణమున అతని 2 విధములకు కార్యములను బాల్యమునకు భిన్నముగా గోచరించినను అంత్యమున ఒకటే అయ్యున్నవి. శిశుపాలు నీ వంటి వానిని దునుమాడుట అనేది కార్యము శ్రద్ధావంతులను రక్షించుట అనేది కార్యములతో సమానముగా మంగళకరమై ఉన్నది. అర్జునునికి విరుద్ధముగా యుద్ధము కావించినను రణరంగమందు శ్రీకృష్ణ భగవాని ముఖారవిందమును గాంచగలిగిన యోధులందరూ భక్తులు సాధించినట్లుగా భగవద్ధామమును పొందగలిగిరి. నయనాభిరామం అనేది పదము మిగుల ప్రధానమైనది. యుద్ధరంగమున ప్రతిపక్షమునందు నిలిచిన యోధులు శ్రీకృష్ణుని తమ ఎదుట గాంచినప్పుడు ఆ దేవదేవుని సౌందర్యమును కొనియాడిరి. అంతట నిద్రాణముగానున్న వారి భగవత్ప్రేమను జాగృతమయ్యను. శిశుపాలుడు సైతము శ్రీకృష్ణుని గాంచి ఉండెను. కానీ ఆ దేవదేవుని అతడు శత్రువుగా గాంచి ఉన్నందున అతని యందు ప్రేమ జాగృతము కాలేదు. కనుకనే శిశుపాలుడు భగవానుని దేహం యొక్క నిరాకార తేజము బ్రహ్మజ్యోతి నందు లీనమై సాయుధ్యముక్తిని సాధించను. కానీ తటస్థ స్థితి అందున్నవారు అనగా మిత్రులను గాక శత్రువులను గాక ఆ దేవదేవుని ముఖ సౌందర్యమును కొనియాడుచు కొద్దిగా భగవత్ప్రేమ ఎందున్నవారు శీఘ్రమే ఆధ్యాత్మిక లోకములకు వైకుంఠ లోకములకు ఉద్ధరింపబడిరి. శ్రీకృష్ణ భగవాని స్వధామము గోలోక బృందావనం అని పిలువబడును. ఆ దేవదేవుని ప్రధాన విస్తారములు వసించు లోకములు వైకుంఠములు అని పిలువబడును. అచ్చట అతడు నారాయణుని రూపమున ఉపస్థితుడై ఉండును. భగవత్ప్రేమ ప్రతి జీవి యందును నిద్రాణముగా నుండును. అట్టి నిద్రాణముగా ఉన్న నిత్యమగు భగవత్ప్రేమను జాగృతము చేయుట కొరకే భక్తిపూర్వక సేవా విధానమంతయు ఉద్దేశింపబడి ఉన్నది. కానీ ఆ దివ్యమగు జాగృతి యందు వివిధ శ్రేణులు కలవు. భగవత్ప్రేమ పూర్ణముగా జాగృతమైన వారు ఆధ్యాత్మిక ఆకాశమునందలి గోలోక బృందావనమును చేరుదురు. యాదృచ్ఛికముగా కానీ సాంగత్యము ద్వారా కానీ భగవత్ప్రేమను కొద్దిగా జాగృత పరుచుకొనిన వారు వైకుంఠ లోకములను చేరుదురు. గోలోకము వైకుంఠము నడుమ పదార్థ భేదమేదేనూ లేదు. కానీ వైకుంఠ లోకములందుల భగవానుడు అపరిమిత ఐశ్వర్యమునందు సేవింపబడగా గోలోకమునందు సహజమగు ప్రేమ యందు సేవించబడును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్స్. సుధా మాతాజీ ఉన్నారమ్మా? మాతాజీ ఉన్నాను మాతాజీ. ఎన్నో శ్లోకం అండి? 20వ శ్లోకం మాతాజీ. 20వ శ్లోకంలో ఫస్ట్ పారాగ్రాఫ్ అయిపోయింది. రెండోది చదవండి. 75వ పేజీ రెండో పారాగ్రాఫ్. 75వ పేజీ అండి. ఓకే ఓకే. నేను మ్యూట్ లో ఉన్నాను, చూసుకోలేదు. హరే కృష్ణ. రెండో పేరా నుంచి అండి. అవునమ్మా.
ఈ భగవత్ ప్రేమ విశుద్ధ భక్తుల సాంగత్యమున అదే కదండి. అదే అదే మాతాజీ. సరే. హరే కృష్ణ. ఈ భగవత్ ప్రేమ విశుద్ధ భక్తుల సాంగత్యమున జాగృతము కాగలదు. ఇచ్చట పార్దాస్త్ర పోతః అను పదము ప్రధానమైనది. కురుక్షేత్ర రణరంగమున శ్రీకృష్ణ భగవాన్ని సుందర ముఖమును గాంచిన వారులు తొలత అర్జునుని సరగాతములచే పునీతులైరి. భూభారమును తొలగించుట అనడి కార్యార్థమై భగవానుడు అవతరించి ఉండెను. ఆ దేవదేవుని పక్షమున పోరాడుచు అర్జునుడు అతనికి సహాయపడెను. యుద్ధము ననరించుటకు తొలత అర్జునుడు నిరాకరించెను. అతనిని తిరిగి యుద్ధమునందు నియుక్తము చేయుటకే భగవద్గీత ఉపదేశమంతయు వసగబడెను. శ్రీకృష్ణ భగవాన్ని విశుద్ధ భక్తునిగా అర్జునుడు తన నిర్ణయమునకు బదులు యుద్ధమును నొనరించుటకే అంగీకరించెను. ఆ విధముగా అతడు ప్రపంచ భారమును తగ్గించుట అనేది కార్యమును భగవానునికి సహాయపడుటకు యుద్ధమును అనరించెను. విశుద్ధ భక్తుని కార్యములన్నీయును భగవాన్ని పక్షముననే వనరింపబడుచుండును. తన స్వార్థము కొరకు అతడు ఏదియును చేయవలసి లేకపోవటయే అందులకు కారణము. అర్జునుడు సంహరించుట అనున్నది స్వయముగా భగవానుడు సంహరించుటతో సమానమై ఉన్నది. కనుకనే అర్జునుడు శత్రువుపై బాణములు ప్రయోగించినంతనే ఆ శత్రువు సమస్తమగు భౌతిక కల్మషముల నుండి పునీతుడై ఆధ్యాత్మికాకాశమునకు చేర యోగ్యుడయ్యను. శ్రీకృష్ణుడు చరణములను కొనియాడి అతని ముఖమును గాంచగలిగిన యోధులకు హృదయముందు భగవత్ ప్రేమ జాగృతమయ్యను. ఆ విధముగా వారు శీఘ్రమునే వైకుంఠ లోకమునకు చేరిరి. శిశుపాలుడు పొందినట్టి నిరాకార బ్రహ్మజ్యోతి స్థితిని వారు బడయలేదు. శ్రీకృష్ణుని కొనియాడకనే శిశుపాలుడు మరణించగా ఆ దేవదేవుని కొనియాడుచు ఆ యోధులు మరణించిరి. ఇరువురును ఆధ్యాత్మిక ఆకాశమునకు చేరినప్పటికీ భగవత్ ప్రేమను జాగృతమునర్చుకుని వారు దివ్యాకాశమునందలి లోకములను చేరగలిగిరి. కురుక్షేత్ర రణరంగమునందలి యోధుల కన్నను తన స్థితి న్యూన్యముగానున్నదని ఉద్ధవుడు శోకించెను. వారు వైకుంఠ లోకములను చేరయుండగా తాను మాత్రము భగవానుని అంతరార్థమును పట్ల చింతించుటకు మిగిలియుండుటే అందులకు కారణము. హరే హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ ఉన్నారమ్మా? మా మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. 21వ శ్లోకం. సామ్యాతిశయస్త్రితీశ స్వరాజ్యలక్ష్మ్యాప్త సమస్త కామః బలిం హరిద్విష్టిరపాలై కోట్యేడి తపాదపీఠః. అనువాదము. శ్రీకృష్ణ భగవానుడు దయాధీశుడు, సర్వ విధములగు ఐశ్వర్య ప్రాప్తిచే పరమోత్కృష్టుడును అయి ఉన్నాడు. చిరలోక పాలురచే అతడు అర్చింపబడును. తమ కోట్లాది కిరీటములచే ఆ దేవదేవుని పాదములను తాకుచు ఆ లోకపాలురు అతనికి కానుకలను అర్పింతురు. భాష్యము. పై లోకములందు వర్ణింపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు పరమ సౌమ్యుడు, దయామయుడు అయినప్పటికీ అన్ని విధములగు మూడింటిని ప్రభు అయి ఉన్నాడు. ముల్లోకములకు మూడు ప్రకృతి గుణములను, ముగ్గురు పురుషులను అనగా కారణోదకశాయి విష్ణువు, గర్భోదకశాయి విష్ణువు, క్షీరోదకశాయి విష్ణువు, అతడే పరమ ప్రభువు. విశ్వములు అసంఖ్యాకములుగా కలవు. అట్టి విశ్వములలో ప్రతి దాని యందును బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అనేది మూడు రూపములు కలవు. దానితో పాటు విశ్వములన్నింటినీ తన పడగపై దాల్చి ఉండేది శేషమూర్తియు కలడు. శ్రీకృష్ణ భగవానుడు వారందరికీ ప్రభు అయి ఉన్నాడు. మన్వావతారముగా అతడు అసంఖ్యాక లోకములందరి
పరమ పురుషులందరికీ ఆది మూలమై ఉన్నాడు. ప్రతి విశ్వమునందు 5,04,000 మంది మనువులు కలరు. చిచ్చక్తి, మాయాశక్తి, తటస్థ శక్తి అనేది 3 ప్రధాన శక్తులకు అతడే ప్రభు. ఐశ్వర్యము, బలము, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము అనేది 6 విధములకు విభూతులకు అతడే పూర్ణ ప్రభువు. ఎటువంటి భోగ విషయమునను ఆ దేవదేవుని ఎవ్వరును అతిశయింపజాలరు. నిక్కముగా అతని అధికులెవ్వరునూ లేరు, అనగా ఎవ్వరునూ అతనికి సమానులు గాని అధికులు గాని కాజాలరు. ఆ దేవదేవునికి సంపూర్ణముగా శరణుజొచ్చుట ప్రతి ఒక్కరి అనగా వారెవరైనను లేదా వారెచ్చటి ఉన్నను ధర్మమై ఉన్నది. కనుకనే దివ్య పురుషులకు పాలకులందరూ అతనికి శరణుజొచ్చి కానుకలను అర్పించి ఆశ్చర్యకరమేమి అని కాదు. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ. ఉమామాతాజీ ఉన్నారమ్మా? రమామాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. 22వ శ్లోకం. తతస్య కైంకర్యమలం వృత్తానో విక్ల పైచాంగ యదగ్రసేన తిష్టన్న షన్నో పరమేష్టి దిష్ణే న్యబోధయధ్యేవ నిదారేతి. కావున ఓ విదుర, సింహాసనంపై ఆసీనుడై ఉన్న ఉగ్రసేన మహారాజు ఎదుట అతడు అనగా శ్రీకృష్ణ భగవాన్ నిలబడి, ఓ ప్రభు, దయచేసి దీన్ని ఆవదరింపుడు అని పలుకుచు వివరణ వసూచుండెనని తృప్తి తెచ్చుకున్నప్పుడు సేవకులమైన మాకు అది వేదన కలిగించదా? భాష్యం. తండ్రి, తాత, జ్యేష్ఠ సోదరుడు వంటి తన నామమాత్ర పెద్దవారి ఎదురు శ్రీకృష్ణ భగవాను మృదు వ్యవహారము, నామమాత్ర భార్యలు, స్నేహితులు, సమకాలీలతో ఆ దేవదేవుని సరస స్వభావము, యశోదామాత ఎదుట బాలునిగా అతని నైజము, ప్రియురాలతో అతని చిలిపి వ్యవహారములు ఉద్ధవుని వంటి విశుద్ధ భక్తుని మోహపరచజాలు. కానీ భక్తి రైతులేని ఇతరులు మాత్రము సాధారణ మానవునిగా వర్తించిన భగవాన్ అట్టి నడవడిచే మోహం నందుదురు. ఆ మోహమును గుర్చి శ్రీకృష్ణ భగవాన్ చైతన్య స్వయంగా భగవద్గీత యందు ఈ విధముగా వర్ణితమైనది. అవజానాంతి మా మూఢ మానుషం తను మాశ్రితం పరం భావ మాజానంతో మమ భూత మహేశ్వరం. అల్పజనులకు జనులు సర్వభూత మహేశ్వరునిగా శ్రీకృష్ణ భగవాన్ పరమోత్కృష్ట స్థితిని ఎరుజాలక అతనిని కించపరచుదు. భగవద్గీత యందు అతడు తన స్థితిని స్పష్టంగా వివరించినాడు. కానీ దానవ ప్రవృత్తి కలవాడు తన స్వప్రయోజనమునకు సరిపోనటువంటి ఏదియోనొక వ్యాఖ్యానమును పిండి తీసి తన స్వభావమునే పోలిన దుర్భాష అనుయాయులను పేరదారి పట్టించును. అటువంటి అదృష్టహీనుడు ఈ మహాజ్ఞాన గ్రంథము నుండి కొన్ని వచనములను మాత్రమే గైకొను. కానీ శ్రీకృష్ణుని పూర్ణ పురుషోత్తమునకు భగవానిగా మాత్రము వారు అంచనా వేయించారు. ఆయనను ఉద్ధవుని వంటి విశుద్ధ భక్తులు అట్టి నాస్తిగా అవకాశవాదులు ఎన్నడను పెడదారి పట్టబోరు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. విజయమాతాజీ ఉన్నారా? లక్ష్మీమాతాజీ, బాలమణి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. హరే కృష్ణ. అహో బకీయం స్తనకాలకూటం జిఘాంసయాపాయయదప్యసాధ్వి లేభే గతిం ధాత్యుచితాం తతోన్యం కం వా దయాళుం శరణం వ్రజేమ. ట్రాన్స్లేషన్. అహో, విశ్వాసహీనురాలై తన స్థనము నుండి భయంకరమగు విషమును త్రాపుటకు సిద్ధపడినప్పటికీ రాక్షసికి పూతనకు తల్లి స్థానమును ఎవరో సీరో అట్టి వానికి మించిన దయాపూర్ణుడు వేరొక్కరిని నేనెట్లో ఆశ్రయించగలను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీకృష్ణ భగవాన్ని పరమదయాళుత్వమునకు చివరికి తన శత్రువు పట్ల సైతం ఉంచుట ఒక ఉదాహరణ వసగబడింది. విషము నుండైనను అమృతమును కొనినట్లుగా ఘనమైన బుద్ధి కలిగిన వాడు సంశయాస్పదమైన స్వభావం నుండి కూడా శుభలక్షణములను గైకొన్నని చెప్పబడినది. శైశవమున శ్రీకృష్ణుడు పూతనచే కాలపూట విష్ణును ఒసగబడెను. అత్యద్భుతమగు ఆ శిశువును ఆ రాక్షసి చంప యత్నించెను. భగవానుడు శిశువు యొక్క పుత్రపోషణము కావించుచున్నను భగవాన్ని కన్నను ఏమాత్రము తక్కువ కాబోడని ఎరుగుట దానికి రాక్షసి అయిన కారణమున సాధ్యపడలేదు. భక్తురాలు యశోదకు ముదమును కలిగించుటకై బాలునిగా మారినంత మాత్రమున
దేవదేవునిగా అతని విలువ తరుగుదు. ఆ దేవదేవుడు బాలుని రూపమునే పొందవచ్చును, లేదా మానవేతర రూపమునే పొందవచ్చును. కూడా భేదమును కలిగించజాలదు. అతడు ఎల్లవేళలా దేవదేవుడే. తీవ్ర తపస్సుతో జీవుడు ఎంతగా శక్తిమంతుడైనప్పటికీ దేవదేవునితో ఎన్నడూనూ సమానుడు కాజాలడు. తన స్తనము నుండి పాలు తాగనిచ్చుచు ప్రేమమయురాలకు తల్లి అయినట్లుగా నటించిన కారణమున పూతనకు శ్రీకృష్ణుడు తల్లి స్థానము మాతృత్వమునస్కును జీవుని అతి చిన్న యోగ్యతనైనను భగవానుడు అంగీకరించి అతనికి అత్యున్నత వరదానమునస్కును. అది ఆ దేవదేవుని నైజము యొక్క ప్రామాణికత. కావున భగవానుడు తప్ప వేరెవరును చరమాశ్రయము కాగలరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణమాతాజీ చదువుతారమ్మా 24. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రభుజీ. మన్యే అసురాన్ భాగవతాంస్త్ర్యాదీసే సంరంభ మార్గాభి నివిష్ట చిత్తాన్ ఏ సంయుగే అచక్షత తార్క్ష్యత్ పుత్రమాంసే సునాభాయుధ మాపత్తనం. భగవాన్ ఎడ శత్రుత్వమును కలిగినట్టి దానవులు భక్తుల కన్నను అధికులని నేను భావింతును. ఏలైనా శత్రుభావంతో మునిగి భగవానునితో యుద్ధము కాయించినప్పుడు చక్రాయుడును తరక్షుని కశ్యపుడు తనయుడగు గరుడుని అధిరోహించిన వాడును అగు ఆ దేవదేవుని వారు గాంచగలుగుదురు. భాష్యము. భగవానుతో ముఖాముఖి పోరాడిన అసురులు ఆ దేవదేవునిచే చంపబడినందున మోక్షమును బడిసిరి. అసురులు సాధించిన ఆ మోక్షము వారు భగవద్భక్తుల గుట్ట వలన ప్రాప్తించలేదు. భగవాన్ నిర్హేత కరుణయే దానికి కారణము. ఏదియో ఒక విధముగా శ్రీకృష్ణ భగవానుతో కొద్దిపాటి సంపర్కము పొందిన వాడెవడైనను గొప్ప లాభమును చివరికి మోక్షమును కూడా బడయగలడు. ఆ దేవదేవుని పరమోత్కృష్టతయే అందులకు కారణము. అతడెంతటి కరుణామయుడనగా తన శత్రువులకు సైతము అతడు మోక్షము నొసగును. తనతో వారు సంపర్కమును పొంది శత్రుత్వ భావనలో తన యందే పరోక్షముగా సంలగ్నమై ఉండుటే అందులకు కారణము. నిజమునకు అసురులెన్నడును విశుద్ధ భక్తులకు సమానులు కావరు. కానీ విరహ భావనల కారణమున ఉద్ధవుడు పైన తెలిపిన రీతిగా ఆలోచించుచున్నాడు. అసురులు భగవానుని ముఖాముఖి గాంచగలిగినట్లుగా తాను జీవితపు చివరి అంశమున ఆ దేవదేవుని గాంచజాలనేమోనని అతడు భావింపసాగెను. కాని సత్యమేమనగా దివ్య ప్రేమతో భగవత్ సేవ యందు సర్వదా నెలకొని ఉండి భక్తులు ఆధ్యాత్మిక లోకములకు ఉద్ధరింపబడుట ద్వారా దానవుల కన్నను అనేక వందల వేల రెట్లు అధికంగా వరదానము కావింపబడెదురు. ఆ లోకమునందు వారు భగవానుని గూడి నిత్యమును ఆనందమయమును ఆగు స్థితి యందు నెలకొని ఉందరు. అసురులు మరియు నిరాకారవాదులు భగవానుని బ్రహ్మజ్యోతి తేజములో లీనమయ్యడి అవకాశమును వసగబడగా భక్తులకు ఆధ్యాత్మిక లోకములందు ప్రవేశము కల్పింపబడును. అంతరిక్షమున తెలియాడుట మరియు ఆకాశమునందులే ఏదియోనొక గ్రహమును వసించుట నడుమగల భేదమును ఆ రెండింటి నడుమగల పోలిక కొరకు మనము ఊహింపవచ్చును. గ్రహములపై వసించు జీవుల ఆనందము దేహరహితులను సూర్యకిరణములను లీనమైన వారును అగు జీవుల ఆనందము కన్నను అధికమై ఉండును. అనగా నిరాకారవాదులు భగవాన్ని శత్రువుల కన్నను అధికముగా ఏమీను అనుగ్రహింపబడరు. పైగా వారిరువును ఒకే మోక్ష స్థాయిలో నిలిచి ఉందరు. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కళామాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 25వ శ్లోకం. వసుదేవస్య దేవక్యాం జాతో భోజేంద్ర బంధనే చికీర్షుర్భగవానస్యాః శమజేనాభియాచితః. భావం. ధరిత్రికి శ్రేయమును గొనితెచ్చుటకై బ్రహ్మదేవునిచే ప్రార్థింపబడి పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు భోజరాజు కారాగృహమునందు వసుదేవుని భార్యయగు దేవకీదేవి గర్భమున జన్మించెను. భగవానుని ఆవిర్భావ అంతర్ధాన లీలల నడుమ భేదము లేనప్పటికీ భక్తులు మాత్రము సాధారణముగా అతని అంతర్ధాన విషయమును గూర్చి చర్చించరు.
కృష్ణ కథ శ్రీకృష్ణ భగవానుని చరితము వివరించమని అడుగుచు విదురుడు ఆ దేవదేవుని అంతర్ధానమును గూర్చి పరోక్షముగా ఉద్ధవుని విచారణ కావించినాడు. అంతటా ఉద్ధవుడు కథా విషయమును మొదటి నుండి అనగా మధురానగరమున భోజరాజగు కంసుని కారాగృహమునందు దేవకీ వసుదేవుల తనయునిగా ఆ దేవదేవుడు ఆవిర్భవించినప్పటి నుండి వివరించుటను ఆరంభించెను. ఆ భగవానికి ఈ ప్రపంచముతో ఎట్టి పని లేదు. కాని బ్రహ్మదేవుని వంటి భక్తులచే అర్థింపబడినప్పుడు సమస్త విశ్వశ్రేయము కొరకై ఆ దేవదేవుడు ధరిత్రి పైన అవతరించును. ఈ విషయమే భగవద్గీత యందు ఇట్లు తెలుపబడినది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. చంద్రమౌళి ప్రభు. నేను చదువుతానండి, నేను చదువుతానండి. ఓకే. హరే కృష్ణ ప్రభు. దండవత్సరం. 26వ శ్లోకం. అటు పిమ్మట అతని జనకుడు కంసునికి భయపడి అతనిని నందమహారాజు యొక్క వ్రజభూమికి చేర్చెను. అచ్చట ఆ దేవదేవుడు తన జ్యేష్ఠ సోదరుడు బలరాముని గూఢాగ్ని వలె 11 సంవత్సరములు వసించెను. భాష్యం. అవతరించినంతనే భగవాన్ని సంహరింపవలనని కంసుని నిశ్చయమునకు భయపడి నందమహారాజు గృహమునకు ఆ దేవదేవుని తీసుకుని వెళ్ళవలసిన అవసరం లేకుండా దేవదేవుని వధించుటకు యత్నించుట లేదా భగవానుడు లేనే లేడని నిరూపించుటకు అన్ని విధములుగా ప్రయత్నించుట లేదా శ్రీకృష్ణుడు సాధారణ మానవుడిగానే భగవానుడి కాడని నిర్ధారించుటకు యత్నించుట అన్నది అసురుల కార్యం. కంసుని కోపకు చెందిన జనులు అట్టి నిశ్చయం చేసి శ్రీకృష్ణ భగవానుడు ఎన్నడూనూ ప్రభావితుడు కాడు. కానీ శిశువు యొక్క పాత్ర పోషణను కావించుటకు ఆ దేవదేవుడు నందమహారాజు యొక్క వ్రజభూమికి తండ్రిచే కొనిపోబడ సమ్మతించను. తండ్రి యొక్క వసుదేవుడు కంసుని గూర్చి భీతుడై ఉండుటయే అందులకు కారణం. నందమహారాజు అతన్ని తన బాలుగా పొందవలసి ఉండను. యశోద సైతము ఆ దేవదేవుని బాల్యలను ఆనందింపవలసి ఉండను. కనుకనే ఎల్లరి కోరికను పూర్ణము కావించుటకు అతడు కంసుని కారాగృహమున ఆవిర్భవించినంతటనే మధుర నుండి బృందావనకు కొనిపోవబడను. అతడు అచ్చట 11 సంవత్సరములు వసించి అద్భుతములైన బాల్య కౌమార కౌశోర లీలను తన జ్యేష్ఠ సోదరుడు బలదేవుని శ్రీకృష్ణుని ప్రథమ విస్తారం పూర్తి కావించను. కంసుని క్రోధము నుండి శ్రీకృష్ణుని రక్షించుట అనడి వసుదేవుని ఆలోచన దివ్య సంబంధమునందులో ఒక భాగమై ఉన్నది. ఎవరైనా తనను దేవదేవునిగా అంగీకరించినప్పటి తనను రక్షణము అవసరమై ఉన్న పుత్రునిగా అంగీకరించినప్పుడు భగవానుడు మిగిల ఆనందించును. వాస్తవమునకు అతడే ఎల్లరి జనకుడు, ప్రతి ఒక్కరిని అతడే రక్షించును. కానీ తన పాలన యందు భగవానుడు రక్షింపబడవలనని భక్తుడు భావించినప్పుడు అది ఆ దేవదేవునికి దివ్యానందకరము కాగలదు. కనుకనే కంసునికి భయపడి వసుదేవుడు బృందావనకు కొనిపోయినప్పుడు శ్రీకృష్ణుడు ఆ కార్యమునకు మిగిలి సంతోషించను. లేని ఎడల కంసుని నుండి గాని ఇతర ఒక్కరి నుండి గాని అతనికి ఎట్టి భయము లేదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. నేను చదువుతాను. 27. బాల్యమున ఆ దేవదేవుడు గోపాల బాలుతోనూ గోవత్సముతోనూ పరివృత్తుడై ఉండను. ఆ విధముగా అతడు దట్టముగా వృక్షములతో కప్పబడినవి పక్షుల కిలకిలారావంతో నిండివనియును అగు వనముల గుండా యమునా తటమును విహరించింది. భాష్యం. నందమహారాజు కంసుని యొక్క కౌలుదారుడై ఉండదు. కానీ కులమరీత్యా అతడు వైశ్యుడు, వ్యాపార వ్యవసాయ వర్ణముకు చెందినవాడు అయినందున వేలాది గోవులను పోషించుండెను. మానవులకు క్షత్రియుల రక్షణ నొసగవలసినట్టుగా గోవులకు రక్షణ నొసుగుట వైశ్యుల ధర్మమై ఉన్నది. బాల్యం నందు శ్రీకృష్ణుడు గోపాల బాలుడితో సహా గోవత్సములను పాలించే కార్యం అప్పగించబడెను. ఆ గోపాల బాలుడు అందరూ తమ పూర్వజన్మ గొప్ప ఋషులు యోగులు అయి ఉండ్రి. అటువంటి పలు పుణ్యజన్మల పిదప వారు భగవాన్తో సహచర్యమును పొంది సమాన స్థాయిలో అతడితో క్రీడింపగలిగిరి. ఈ కృష్ణుడు ఎవరైనా ఆ గోపాల బాలుడు పట్టించుకొని యత్నించలేదు. కేవలం పరమ సన్నిహిత ప్రియమిత్రునిగా అతనితో వారు కలిసి ఆటలాడిరి. భగవాన్ ఏడ వారెంత ప్రియమ కలిగి ఉండరనగా ఎప్పుడు తెల్లవారున ఎప్పుడు తాము అతన్ని కలువగలిగి గోవత్సమునకు కాయుటకు కలిసి వనములకు ఎగుదమా
అంచునే రాత్రి అందు ఆలోచించుడు. యమునా తటమున గల వనములు మామిడి, పనస, సీమరేగు, జామ, బత్తాయి, ద్రాక్ష, రేగు, తాటిపళ్ళ చెట్లతో మరియు సుగంధ పుష్పములతోనూ నిండిన ఉపవన భరితమై ఉండెను. వనము యమునా నది ఒడ్డున ఉన్నందున సహజంగానే అచ్చట బాతులు, జలపక్షులు, వృక్షశాఖలు యందు నెమళ్ళు ఉండెను. ఆ వృక్షములు, పక్షులు, పశువులు అన్యును పుణ్యజీవులు. భగవానుకు మరి అతని నిత్య సహచరులకు గోపాల బాలులకు ఆనందము నసుగుట కొరకై వారు దివ్యమగు బృందావన జన్మించి ఉండేది. చిన్న పిల్లవాని వలె స్నేహితులతో ఆడుచునే శ్రీకృష్ణుడు అకాసురుడు, బకాసురుడు, పల్లంబాసురుడు, గడ్డబాసురుడు మొదలుగా పలువురు దానవులను సంహరించను. బృందావనం ఒక బాలుని వలె అవతరించినను వాస్తవమునకు అతడు ప్రచ్ఛన్న అగ్ని జ్వాల వలె ఉండెను. చిన్న నిప్పు కణము ఇంద్రము కూడినప్పుడు గొప్ప అగ్ని లగిలించినట్లు భగవానుడు నందమహారాజు గృహమున శైశవం నుండి ఆ గొప్ప దానములను దయమాడుచుండెను. బృందావన భూమి శ్రీకృష్ణుని బాల్యం నందలి క్రీడాస్థలము నేటికి నిల్చున్నది. భగవానుడు మన అసంపూర్ణ నయనములకు గోచరింపకన్నను ఆ ప్రదేశం దర్శించిన వారు ఎవరైనాను అదే ఆధ్యాత్మిక ఆనందమును అనుభవించగలరు. శ్రీకృష్ణుని ఆ స్థలము అదంతో సమానమని తత్కారణంగా భక్తులచే అర్చనీయమైన శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించరి. ఆ ఉపదేశము మహాప్రభుల వారి అనుయాయులచే విశేషంగా గ్రహింపబడినది. ఆ స్థలము శ్రీకృష్ణుతో ఏకమైనందునే ఉద్ధవుడు, విదురుడు వంటి భక్తులు ఆ దేవదేవుని దుర్ఘోషరమైనను లేదా కాకున్నను ప్రత్యక్ష సంపర్కమును పొందుటకు ఆ ప్రదేశములను 5000 సంవత్సరాల కిందట దర్శించి ఉండేది. నేటికి వేలాది మంది కృష్ణ భక్తులు ఆ పవిత్ర బృందావన ప్రదేశమునందు చరించుచున్నారు. వారందరూ భగవద్ధామను చేరుటకే సంసిద్ధులగుచున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 28వ శ్లోకం. కౌమారీం దర్శయంశ్చేష్టాం ప్రేక్షణీయాం రజౌకసాం రుద్రన్నివహ బాలసింహావలోకనః. బాల్యోచితములగు కర్మలను శ్రీకృష్ణ భగవానుడు ప్రదర్శించినప్పుడు కేవలము బృందావన వాసులకే అతడు గోచరించెను. కొన్ని మార్లు అతడు రోధించెను, మరికొన్ని మార్లు సామాన్య బాలుని నవ్వెను. ఆ విధముగా కావించినప్పుడు అతడు సింహపు పిల్లవలే కనపడెను. భాష్యము. ఎవరేని శ్రీకృష్ణ భగవానుని బాల్య లీలను అనుభవింపగోరినచో నందుడు, ఉపనందుడు, పితృభావైన ఇతర అడుగుజాడలను అనుసరింపవలెను. చిన్నపిల్లవాడు దేనినైనా పొందుటకు చుట్టుప్రక్కల వారందరికీ శాంతి భగ్నత కలుగునట్లుగా విపరీతంగా ఏడ్చును. పిదప కోరినది పొందినంతనే నవ్వుటను ఆరంభించును. ఆ విధమైన ఏడ్పులు, నవ్వులు తల్లులకు మరియు ఇంటి పెద్దలకు ఆనందకారకముగా నుండును. అదే విధముగా శ్రీకృష్ణుని ఏడ్పులు, నవ్వులు సైతము భక్తులైన అతని తల్లి దివ్య రసభావమునందు ముంచినవి. నందమహారాజు వంటి ప్రజవాసులకే ఆ సంఘటనలు ఆనందదాయకములు గాని బ్రహ్మము, పరమాత్ములను ధ్యానించు నిరాకారవాదులకు కాదు. అరణ్యమునందు కొన్ని మార్లు రాక్షసులు కొనబడినప్పుడు శ్రీకృష్ణుడు ఆశ్చర్యచకితుడైనట్లుగా గోచరించడివాడు. కాని అతడు వారిని సింహపు పిల్లవలే చూచు సంహరించెను. అతని స్నేహితులు సైతము అది గాంచి ఆశ్చర్యచకితులయ్యడివారు. ఇళ్లకు వచ్చినప్పుడు తండ్రులకు ఆ కథనంతను వర్ణించగా ప్రతి ఒక్కరును తమ కృష్ణుని గుణములను పొగడడివారు. బాలకృష్ణుడు తన తండ్రులే నంద యశోదలకే చెందినవాడు కాడు. బృందావనమునందలి పెద్దలందరకు అతడు కాలిన బాలికలకు స్నేహితుడును అయి ఉండెను. గోవులు, గోవత్సముల వంటి పశువులతో సహా ప్రతి ఒక్కరికి అతడు ప్రాణమై ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. 29వ శ్లోకం. సయేవ గోధనం లక్ష్మ్యా నికేతనం సిత గోవృషం సారయన్నను గాన్ గోపాన్ రణద్వేణురనీరమత్. అనువాదము. అతి సుందరము వృషభములను మేపునప్పుడు సమస్త ఐశ్వర్యములకు, సంపత్తులకు నిదానముకు శ్రీకృష్ణుడు తన వేణువును వదిలివాడు.
ఆ విధముగా అతడు తన అనుయాయులకు గోపాల బాలును రంజించెను. భాష్యము. ఆరేడేళ్లు వచ్చినంతనే శ్రీకృష్ణునకు పచ్చిక బయలులో గోవృషభమును కాచిడి భారం అప్పగించబడిను. అతడు వందలు వేలాది గోవులను కలిగిన ధనవంతుడకు కౌలుదారుని కుమారుడై ఉండెను. వైదిక అర్థశాస్త్రం అనుసరించి ధాన్యాగార గోశాల బలమును బట్టి ఎవరైనాను ధనవంతునిగా పరిగణింపబడును. కేవలము ఈ రెండు అంశములతో అనగా గోవులు ధాన్యం అంశములతో మానవ సంఘము తమ ఆహార సమస్యను పరిష్కరించుకునవచ్చును. తమ ఆర్థిక సమస్యలను పరిష్కరించుకున్నటకు మానవ సంఘమునకు కేవలము తగినంత ధాన్యము తగినంత గోసంపద మాత్రమే అవసరము. ఈ రెండింటికి అన్యముగా మానవుడు సృష్టించిన కృత్రిమావసరములన్నీను మానవ స్థాయిలో విలువైన అతని జీవితమును నశింపచేయుటకు అనవసరముగా విషయములందు అతని కాలమును వృధా చేయుటకు మాత్రమే అయి ఉన్నాయి. మానవ సంఘమునందుని బోధకునిగా శ్రీకృష్ణుడు స్వయము తన కార్యముల ద్వారా చూపినది ఏమనగా వైశ్యులు గో వృషభములను కాయచు ఆ విధంగా విలువైన పశువులకు రక్షణ మనసగలను. స్మృతి నియమానుసారము మానవునకు గోవు తల్లి కాగా వృషభము తండ్రి. జీవుడు తల్లి స్తనము నుండి పాలను త్రాగినట్లు మానవ సంఘము గోక్షీరమును వైకునటి కారణమున గోవు తల్లి అయి ఉన్నది. అదే విధముగా వృషభము మానవులకు తండ్రి. తండ్రి అయినవాడు సంతానము కొరకు ధనమును సంపాదించును. వృషభము సైతము ధాన్యమును ఉత్పత్తి చేయుటకు పొలము దున్నును. అటువంటి తల్లిదండ్రులను వధించడం ద్వారా మానవ సంఘము తన స్వీయ జీవన స్ఫూర్తిని వధించుకునగలదు. సుందరమగు గోవృషభములు ఎరుపు, నలుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ, బూడిద రంగుల వంటి పలు రంగుల్లో ఉన్నవని ఇచ్చట పేర్కొనబడింది. వాటి రంగులు మరియు ఆరోగ్యపూర్ణముకు తరహాస లక్షణముల కారణమున వాతావరణం అంతయు రంజితమయ్యాను. వీటన్నింటికన్నా ముఖ్య విషయం ఏమనగా శ్రీకృష్ణుడు అచట తన ప్రసిద్ధముగా వేణువును ఊదినవాడు. ఆ మురళీ గానము అతని స్నేహితులకు ఎంతటి దివ్యానందం అనగా వారు బ్రహ్మానందపు చర్చలనే మర్చినవారు. సుఖదేవ గోస్వామిచే వివరింపబడినట్లు ఆ గోపాల బాలుడు పుణ్యకర్మలు రాసును ప్రోగు చేసుకున్నట్టు వారు కనుకనే వారు స్వయము భగవానుడితోనే ఆనందించుచు అతని దివ్య మురళిని వినగలిగిరి. శ్రీకృష్ణుడు దివ్య మురళిని ఊదిరి విషయము బ్రహ్మ సంహిత యందు ధ్రువపరపబడినది. బ్రహ్మదేవుడు ఇట్లా పలికెను: దివ్య వేణువును ఊదిరి ఆదిదేవుడు గోవిందుని నేను భజింతును. అతని నయనములో కలవపూలను బోలియుండును. అతడు నెమలి పింఛములతో అలంకృతుడై ఉండను. అతని దేహఛాయ నల్లని మేఘమును బోలును. ఆ దేవదేవుని దేహ లక్షణములు కోట్లాది మన్మధుల కన్నను మరింత సుందరమై ఒప్పారి ఉండును. ఇవన్నీను శ్రీకృష్ణ భగవానుని ప్రత్యేక లక్షణములు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. సుజాత మాత ఉన్నారా ప్రభు? ప్రభాకర్ శ్రేష్ఠ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ ఉన్నారండి, చదువుతున్నారండి. హరే కృష్ణ ప్రభుజీ. 30 ఏ రూపమునైనను ధరింప సమర్థులైన గొప్ప మాయల మారులు శ్రీకృష్ణుని సంహరణార్థము భోజరాగు కంసునిచే నియోగింపబడి కానీ తన లీలలు కావించుచు భగవానుడు పాలుడు ఆటబొమ్మలను పగులుగొట్టినంత సులభముగా వారిని వధించాను. భాష్యం. జన్మించినంతనే శ్రీకృష్ణుని వధింపవలనని దానవుడు కంసుడు కోరాను. కానీ అరణ్యంలో ఆ కార్యంలో కావించడంలో అతడు విఫలుడయ్యాను. అయినను శ్రీకృష్ణుడు బృందావనమున నంద మహారాజు గృహమునందు వసించుచున్నాడనడి సమాచారం మాత్రం అతడు పొందాను. వెంటనే అతడు అద్భుత కార్యమును నొనరించు వాడును కోరిన ఏ రూపము ధరింపగలవారునకు పలు మాయలమారులను ఆ కార్యార్థమై నియుక్తం చేశాను. వారందరూ అఘ, బక, పోతన, శకట, తృణావర్త, ధేనుక, గార్ధబొమ్మల వంటి వివిధ రూపములో బాల భగవాను ఎదురు ప్రత్యక్షమై అవకాశము దొరికినప్పుడల్లా అతని సంప్రయత్నించింది. కానీ కేవలము బొమ్మలతో ఆడుకుంటున్నాడా అన్నట్లుగా భగవాను చేత వారందరూ ఒకరి తర్వాత ఒకరు వరుసగా మరణించింది. పిల్లలు సాధారణంగా బొమ్మ సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు వంటి వాటితో ఆటలాడుతుంది. వాటితో ఆడుచు వాడిని పగలగొట్టుతుంది. అదే విధముగా సర్వశక్తిమంతుడైన భగవానుడు
ఎదుట ఎంత శక్తివంతుడైన జీవుడైనను ఆటలాడు బాలుని హస్తమునందరి బొమ్మ సింహము వంటి వాడే. ఎవ్వరును ఏ స్థాయి ఎందును భగవాన్ని అతిశయింపలేరు. కనుక ఎవ్వరును అతనితో సమానములు గాని అధికులు గాని కాగలరు. అలాగునే ఏ విధమైన యత్నము చేతను ఎవ్వరును అతని సమాన స్థితిని పడేయాలని. జ్ఞానము, యోగము, భక్తి అన్నవి ఆధ్యాత్మిక అనుభవం యొక్క 3 సమ్మతింపబడిన విధానములైనవి. అట్టి విధానములందు పూర్ణత్వము మనుషుని కోరిన జీవిత గమ్యమును ఆధ్యాత్మిక యందు వైపునకు నిశ్చయచ్చు. కానీ దాని భావన అట్టి యత్నము ద్వారా అతడు భగవాన్తో సమానం పూర్ణత్వం బడినని కాదు. ప్రతి స్థితి అందును భగవానుడే. తల్లి సోదరుడిలో బాలుని వలె ఆడుకున్నప్పుడు లేదా దివ్యులైనట్టు తన మిత్రుడితో గోపాలని వలె క్రీడించినప్పుడు అతడి షడ్విభూతులతో కొద్దిపాటి తరుగును లేకుండా భగవాను వలె కొనసాగును. ఆ విధముగా ఆ దేవదేవుడు సర్వదా అసమానుడై ఉండేను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ ఉన్నారా ప్రభు? ముందుకెళ్దామా? ఉన్నారండి. రాము చదవండి. ఉన్నారండి. 31 చదువుతారమ్మా? చదువు. హరే కృష్ణ ప్రభుజీ. యమునా నది అందలి కొంత భాగము సర్పాధిపతిచే కాళయుడు విషప్రాయమైన కారణంగా బృందావన వాసులు గొప్ప కష్టములచే కలత నొందిరి. ఆ దేవదేవుడు జలం నందలి సర్పరాజును దండించి తరిమి వేసెను. నది నుండి బయటకు వచ్చిన పెదప అతడు గోవులచే నీటిని త్రాగించి జలము తిరిగి తన సాధస్థితికి వచ్చినదని నిరూపించెను. 32. దేవదేవుడగు శ్రీకృష్ణుడు నందమహారాజు యొక్క ధనమును గోవర్చనమునకై వినియోగింప కోరెను. దానితో పాటు స్వర్గాధిపతియగు ఇంద్రునికి గుణపాఠము సైతము చెప్పుకోరెను. ఆ విధముగా అతడు విద్వాంసులకు బ్రాహ్మణుల సహాయమున గోవర్చనము పచ్చిక బయళ్ళు గోవుల అర్చనము కావింప తండ్రికి ఉపదేశించెను. భాష్యం. ఎల్లరకు గురువైన కారణమున శ్రీకృష్ణ భగవానుడు తన తండ్రియగు నందమహారాజుకు సైతము బోధ కావించెను. నందుడు ధనవంతుడై కౌలుదారుడును పెక్కు గోవులకు అధిపతిను అయ్యి ఉండెను. ఆనవాయితీగా అతడు ప్రతి సంవత్సరము స్వర్గాధిపతియగు ఇంద్రుని పూజను అతి వైభవముగా నిర్వహించడి వాడు. సామాన్య ప్రజనీకమునకు అట్టి దేవతార్చనము సైతము వేదవాంగ్మయమున ఉపదేశింపబడినది. భగవానుని గొప్పదైన శక్తిని వారు అంగీకరించినట్లు చేయుటకే అది తెలుపబడినది. విశ్వకలాపములకు సంబంధించిన పలు కర్మల నిర్వహణ కార్యమును చక్కగా వీక్షించుటకు భగవానునిచే నియమింపబడిన సేవకులు దేవతలు. కనుకనే దేవతల ప్రీత్యర్థము మనుజుడు యజ్ఞ నిర్వహణ కావింపవలనని వైదిక గ్రంథములను ఉపదేశింపబడినది. కాని దేవదేవుడకు శ్రీకృష్ణుడు భక్తిదైన వాడు దేవతలకు ప్రీతిని కలిగించనవసరం లేదు. జనసామాన్యము చేయబడు దేవతార్చనము దేవదేవును పరమశ్రేష్టత్వమును సమ్మతించుటకు చేయబడిన ఏర్పాటు వంటిది. కానీ దాని అవసరము ఏమాత్రము లేదు. కేవలము భౌతిక లాభముల కొరకే అటువంటి ప్రియమును గూర్చెడి కార్యమును సాధారణముగా ఉపదేశింపబడును. హరే కృష్ణ. వెళ్దామా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. జగదాంబ మాతాజీ ఉన్నారమ్మా? సరే. సుబ్బలక్ష్మి మాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. కంప్లీట్ చేసి చాప్టర్. ఈ శ్రీ మద్భాగవతములోని 2వ స్కందమున ఇది వరకే మనము చర్చించినట్లుగా దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుని పరమ శ్రేష్టత్వమును అంగీకరించిన వాడు గౌణ దేవతలను అర్చింపనవసరము లేదు. అల్పజ్ఞ జీవులచే అర్చింపబడి ఆరాధింపబడిన దేవతలు కొన్ని మార్లు అధికారముచే గర్వితులై భగవానుని శ్రేష్టతనే మరతురు. శ్రీకృష్ణ భగవానుడు ఈ విశ్వమునందు ఉపస్థితుడై ఉన్నప్పుడు ఆ విధముగా జరిగి ఉండెను. కనుకనే అతడు స్వర్గాధిపతియగు ఇంద్రునికి గుణపాఠము చెప్పగోరెను. అందుచేతనే శ్రీకృష్ణుడు ఇంద్రయజ్ఞమును నిలిపివేసి గోవులను మరియు గోవర్ధన పర్వతముపైనున్న పచ్చిక బయళ్లను అర్చించుట ద్వారా ధనమును పరచుమని నందమహారాజుతో పలికెను. ఈ కర్మ ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మానవ సంగమునకు బోధించినదేమనగా
ప్రతి ఒక్కరూ తమ సమస్త కర్మలు మరియు వాని ఫలము ద్వారా ఆ దేవదేవునే అర్చింపవలెను. అది ఏ వాంఛిత జయమును కలిగించగలదు. వైశ్యులు తమ కష్టార్జిత ధనమును దుర్వినియోగపరచుటకు బదులు గోవులకు పచ్చిక బయళ్లకు రక్షణము నొసగవలసినదిగా ప్రత్యేకించి ఉపదేశింపబడిరి. ఆ కార్యము భగవానుని సంతృప్తి పరపగలదు. మనుజుని విద్యుక్త ధర్మము యొక్క పూర్ణత్వము ఇది తనను తన జాతికి లేదా తన దేశమునకు సంబంధించిన ధర్మము యొక్క రంగములందు అనునది భగవానుడు ఎంతవరకు సంతృప్తి చెందిన వాడనడి విషయమును బట్టియే నిర్ణయింపబడును. 33వ శ్లోకము. ఓ సౌమ్యుడవగు విదురా, అవమానితుడైన ఇంద్రుడు బృందావనముపై ఎడతెగక వర్షమును కురిపించెను. ఆ కారణమున వ్రజవాసులు తీవ్రముగా కలవరపడిరి. కానీ దయామయుడగు శ్రీకృష్ణుడు తన లీలాఛత్రముగు గోవర్ధన పర్వతముతో వారిని గొప్ప ప్రమాదము నుండి కాపాడెను. 34వ శ్లోకము. సంవత్సరములోని 3వ ఋతువునందు భగవానుడు కాంతా సమూహపు కేంద్ర సౌందర్యముగా వారిని తన మనోహరమగు గీతములచే ఆకర్షించుచు చంద్రకాంతిచే దీప్తమానమైన శరద్రాత్రిన ఆనందించను. భాష్యము. గోభూమియగు బృందావనమును వీడుటకు పూర్వము శ్రీకృష్ణుడు తన ప్రియురాళ్లను రాసలీలయందు ఆనందింపజేసెను. ఆ దేవదేవుని కర్మల వర్ణనను ఉద్ధవుడు ఇచ్చట ఆపివేసినాడు. శ్రీమద్ భాగవతమునందలి శ్రీకృష్ణ భగవానుని స్మరణము అను తృతీయ స్కందములోని 2వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. కళ్యాణి మాతాజీతో నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేసుకుందాము. హరే కృష్ణ ప్రభుజీ. ఒక్క నిమిషం. శ్రీకృష్ణ భగవానుని బృందావనిత లీలలు. మాతాజీ ఒక్క నిమిషం. హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారా? ఒక్క నిమిషం ఆగండి అమ్మ. రమణమూర్తి గారు బాబు గారు ప్రభు ఉన్నారా? ప్రభు నేను ఒక కాల్ తీసుకోవాలి 8:30కి. మీరు క్లాస్ చూసుకుంటారా? నేను ఇలా కంప్యూటర్ వదిలేస్తాను స్క్రీన్. ఓకే ఓకే అమ్మ చదవండి అమ్మ కళ్యాణి. శ్రీకృష్ణ భగవానుని బృందావనేత్ర లీలలు. ఉద్ధవ ఉవాచ తతః సా ఆగత్య పురం స్వపిత్రో శీచకీర్షయా సంబలదేవ సంయుత నిపాతయా తుంగాద్రి భూయూధనాథం హతం వయకర్షదవయా సుమోజోసోరావయం. శ్రీ ఉద్ధవుడు ఇట్లు పలికెను. పిమ్మట శ్రీకృష్ణుడు బలదేవుని గూడి మధురా నగరమునకు కేగను. తమ జననీ జనకునకు సుఖమును కలిగించుటకు వారు ప్రజా విరోధుల నాయకుడకు కంసుని సింహాసము నుండి దిగి వధించి గొప్ప బలముతో నేలపై ఈడ్చిరి. భాష్యము. కంసుని మరణావృతాంతము ఇచ్చట క్లుప్తముగా వర్ణించబడినది. అటువంటి లీలలు విస్తారముగాను పరిపూర్ణముగాను దశమ స్కందమునందు వర్ణితమొకటే అందులకు కారణము. కేవలము 16 ఏళ్లకే శ్రీకృష్ణుడు తల్లిదండ్రులకు ఉత్తమ సంతానమని నిరూపించుకున్నాడు. సోదరులు ఇద్దరును శ్రీకృష్ణుడు బలరాముడు బృందావనం నుండి మధురకేగి తమ తల్లిదండ్రులకు దేవకీ వసుదేవులకు అమిత కష్టము నొసగిన మేనమాయము కంసుని వధించిరి. కంసుడు గొప్ప దానవుడు. అంతటి గొప్ప బలమైన శత్రువుని కృష్ణ బలరాములు వధించగలని దేవకీ వసుదేవుడు ఎన్నడూ ఊహించలేదు. సోదరులు ఇరువురు సింహాసనముపై ఉన్న కంసునిపై దాడి చేసినప్పుడు ఇంతకాలము నందమహారాజు గృహమునందు తాము దాచి ఉంచిన ఆ సంతానమును వధించుటకు కంసుడు ఇప్పుడు అవకాశమును పొందినని వారు భయపడిరి. ఆ విధముగా శ్రీకృష్ణుడు జననీ జనకులు పితృవాత్సల్య కారణమున గొప్ప ప్రమాదమును శంకించి దాదాపు మూర్ఛితులైరి. తాము నిజముగా కంసుని వధించానమని వారికి నమ్మకమును కలుగజేయుటకై శ్రీకృష్ణ బలరాముని కంసుని మృతదేహమును నేలపై ఈడ్చి ఉత్సాహమును కలిగించాయి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ప్రభుజీ ఉన్నారండి? ప్రభుజీ ఉన్నారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. శ్రీకృష్ణుడు
తన గురువకు సాందీపముని నుండి ఒక మారు శ్రవణము చేసి సమస్త వేదములను వాటి వివిధ శాఖలతో సహా నేర్చాను. ఆ దేవదేవుడు తన గురువుకు యమలోకము నుండి అతని మృతకుమారుని వెనుకకు తిరిగి తెచ్చుటకు అనేది వరదానమును కూర్చాను. భాష్యం: ఒక్క దేవదేవుడు తప్ప వేరెవ్వరును కేవలము ఒక్క మారు గురువు నుండి శ్రవణము చేయుట ద్వారా వేద విజ్ఞానమునందలి సమస్త శాఖల యందు నిష్ణాతులు కాజాలరు. అలాగనునే ఆత్మ యమలోకమునకు వెడలిపోయిన పిమ్మట మృతదేహమునకు ఎవ్వరునూ తిరిగి ప్రాణము రప్పించజాలరు. కానీ శ్రీకృష్ణుడు యమలోకమునకేగి గురుపూర్తులను గాంచి గురుదక్షిణగా అతని తండ్రి కడకు తిరిగి తెచ్చాను. భగవానుడు సహజముగా సమస్త వేదములందు నిష్ణాతుడై ఉండను. ఆయనను ప్రామాణిక గురువు నుండి వేదములకు నేర్చుటకు ప్రతి ఒక్కరూ అతని కడకు ఏగవలననియు మరియు సేవ గురుదక్షిణ ద్వారా గురువును సంతృప్తి పరచవలననియు ఉపమానము ద్వారా బోధించుటకు అతడు ఆ పద్ధతిని స్వయముగా అనుసరించాను. గురువుకు సాందీపమునికి భగవానుడు తన సేవలను అందించాను. దేవదేవుని శక్తి నెరిగిన ఆ ముని అన్యులకు అసాధ్యమకు దానిని అతనిని అడిగాను. అది ఏమనగా మరణించిన తన ప్రియపుత్రుని తిరిగి వెనుకకు తెమ్మని అతడు అడిగాను. శ్రీకృష్ణుడు ఆ కోరికకు పూర్ణము కావించాను. అనగా తనకు సేవను గూర్చిన వారెవరి ఎడన భగవానుడు కృతజ్ఞుడు కాబోడు. కనుకనే శ్రీకృష్ణుని ప్రేమమయ సేవ ఎందు సదా నిలిచియుండు భక్తులు భక్తిలో ఎన్నడూను నిరాశము చెందరాదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 3వ శ్లోకము. భీష్మకుని తనయగు రుక్మిణీదేవి యొక్క సౌందర్యము మరియు భాగ్యముచే ఆకర్షితులై పలువురు రాజులు రాకుమారులు ఆమెను పరిణయమాడ సమకూడిరి. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఇతర అభ్యర్థులను అతిక్రమించి గరుడు అమృతమును కొనిపోయినట్లు స్వభావముగా ఆమెను హరించెను. భాష్యం: భీష్మకుని తనయమగు రుక్మిణీదేవి నిజమునకు స్వయము లక్ష్మీదేవి అంతగా ఆకర్షణీయురాలై ఉండును. రంగు మరియు రూపమునందు ఆమె బంగారం అంత విలువైన దగుటయే అందులకు కారణం. లక్ష్మీదేవి దేవదేవుని సొత్తు కనుక రుక్మిణీదేవి వాస్తవమునకు శ్రీకృష్ణునికే ఉద్దేశింపబడినది. కానీ రుక్మిణీదేవి జ్యేష్ఠ సోదరుడగు రుక్మిచే శిశుపాలుడు ఆమెకు వరునిగా ఎంచుకొనబడెను. కానీ భీష్మకుడు మాత్రము తన తనయను శ్రీకృష్ణుకిచ్చి వివాహం చేయవలనయే వాంఛించెను. శిశుపాలుని బంధము నుండి తనను కొనిపొమ్మని రుక్మిణీదేవి శ్రీకృష్ణునికి కబురు పెట్టి ఆహ్వానించెను. పెళ్లి కొడుకుగా శిశుపాలుడు రుక్మిణిని వివాహమాడవలనని కోరికతో తన పరివారమును కూడి అచటకు అరుదించినప్పుడు శ్రీకృష్ణుడు రంగము నుండి ఆమెను అకస్మాత్తుగా హరించెను. దానవుల హస్తముల నుండి గరుడు అమృతమును హరించినట్లు ఆ దేవదేవుడు అచట కల రాకుమారులందరి శిరములపై పాదముంచి రుక్మిణీ దేవిని హరించుకుపోయెను. దశమ స్కందమునందు ఈ సంఘటన స్పష్టముగా వివరింపబడగలదు. చదివిన ప్రభుజీ 4వ. 4వ. ముక్కు త్రాడు వేయునటువంటి 7 వృషభములను లోబర్చుకునుట ద్వారా భగవానుడు నగ్నచితిని స్వయంవరమున పొందెను. భగవానుడే విజేత అయినప్పటికీ ప్రత్యర్థులు రాకుమారిని చేపట్ట కోరిరి. ఆ విధముగా అచట యుద్ధము చెలరేగెను. సర్వాయుధ సమన్వితుడై శ్రీకృష్ణుడు వారిని అందరినీ సంవరించనే కాని లేదా గాయపరచను. తాను మాత్రం గాయపడలేదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. రామ్ తులసి మేడం మాతాజీ ఉన్నారండి? హరే కృష్ణ ప్రభు. ఉన్నాను ప్రభు. చదవండి మాతాజీ. 5వ శ్లోకం. సాధారణ భర్త వనరించినట్లుగానే శ్రీకృష్ణ భగవానుడు తన ప్రియతమ భార్యకు ముదమును కలిగించుటకు స్వర్గము నుండి పారిజాత వృక్షమును తెచ్చెను. కానీ స్వర్గాధిపతి యొక్క ఇంద్రుడు భార్యలచే ప్రేరేపితుడై భార్యభీతుడైనందున ఆ దేవదేవునితో పోరుటకు వేగముగా పరుగు తీసెను. దేవమాత యొక్క అతిథికి కర్ణకుండలమును నొసుగుటకు శ్రీకృష్ణ భగవానుడు ఒక మార్కు స్వర్గలోకమునకు ఏగెను. సత్యభామ సైతం అతని వెంట జనెను. కేవలం స్వర్గలోకమందే పెరుగునటువంటి ఒక విశేషము వృక్షమును గాంచి సత్యభామ దానిని పొందగోరెను.
సాధారణ భర్త మాదిరి భగవానుడు భార్యకు ముదమును కలిగించగోరి ఆ వృక్షమును అచ్చటి నుండి గ్రహించెను. వజ్రాయుధం దారి యొక్క ఇంద్రునికి ఆ కార్యము క్రోధమునకు గురి చేసెను. భగవానును వెంటబడి యుద్ధం చేయుటకు ఇంద్రుని భార్య అతన్ని ప్రోత్సహించిరి. ఇంద్రుడు భార్య భీతుడకు భర్తయను మూర్ఖుడు అయిన కారణముగా భార్యల మాట విని కృష్ణుడితో యుద్ధం చేయి సాహసించెను. సమస్తము శ్రీకృష్ణ భగవానునికే చెందినదైన విషయం మరిచిన కారణముగా ఈ సందర్భమును అతడు మూర్ఖుడే అయ్యాను. స్వర్గరాజ్యం నుండి వృక్షమును హరించినప్పటికీ శ్రీకృష్ణ భగవానుని ఆడ ఎట్టి దోషము లేదు. కానీ ఇంద్రుడే భార్యలోలుడైన కారణమున సచీదేవి వంటి సౌందర్యవతకు భార్యలచే అధికారం చలాయించబడి మూర్ఖుడయ్యాను. భార్యలకు లోబడి ఉండి వారు సాధారణంగా మూర్ఖులై ఉండినట్లుగా అతడును మూర్ఖునిగా మారిను. శ్రీకృష్ణుడు భార్య విధేయుడనియు సత్యభామ సంకల్పమునే అతడు స్వర్గరాజ్యం సొత్తును హరించిందని ఇంద్రుడు తెలిచెను. తత్కారణముగా శ్రీకృష్ణుడు తప్పక శిక్షింపబడవలనని అతడు భావించెను. భగవానుడు సమస్తమునకు యజమాని అనియు అతడు అన్నడును భార్య విధేయుడు కాదని ఇంద్రుడు మరిచెను. దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు సర్వస్వతంత్రుడు. కేవలం తన సంకల్పమునే అతడు సత్యభామ వంటి వందలు వేలాది భార్యలను కలిగి ఉండగలడు. అనగా సత్యభామ సౌందర్యవతి భార్య అయిన కారణమునే ఆమె ఎడ శ్రీకృష్ణుడు అనురక్తుడైనాడని కాదు, ఆమె భక్తియుత సేవ ఎడనే భగవానుడు మిగులు ముదముందెను. ఈ విధంగా తన భక్తురాలి యొక్క అనన్య భక్తికి అతడు ప్రతిఫలము నొసగు కోరెను. హరే కృష్ణ ప్రభు. తర్వాత చదవమంటారా? నెక్స్ట్ వెళ్దాం అండి, ముందుకెళ్దాం. రామలక్ష్మీమాత ఉన్నారండి? లేరు ప్రభు, బయటకు వెళ్ళారు. లేరా? వరలక్ష్మీమాత ఉన్నారండి? శిరీష మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభు. 6-7 రెండు చదవండి. ఓకే ప్రభుజీ. 6వ శ్లోకము. ధరణీసుతుడగు నరకాసురుడు సమస్త ఆకాశమును ఆక్రమింపగోరెను. ఆ కారణమున అతడు యుద్ధమునందు శ్రీకృష్ణునిచే సంహరింపబడెను. పిదప అతని జనని అర్థించగా దేవదేవుడు ఆ రాజ్యమును నరకుని పుత్రునికి ఇచ్చి వేసెను. అటు పిమ్మట భగవానుడు ఆ దానవుని అంతఃపురమున ప్రవేశించెను. భాష్యము. స్వయం భగవానుని ద్వారా దరిత్రికి జన్మించిన పుత్రుడే నరకాసురుడని ఇతర పురాణములందు తెలుపబడినది. కానీ బాణుడు వంటి దానవుని సాంగత్యముచే అతడు దానవుడయ్యెను. నాస్తికవాది పాషాండు దానవునిగా పిలువబడును. ఉత్తములగు తల్లిదండ్రులకు జన్మనిచ్చిన వాడైనను దుస్సాంగత్యముచే దానవునిగా మారుననుట వాస్తవముగా విషయమై ఉన్నది. అనగా జన్మయే సర్వదా మంచితనమునకు సద్గుణమునకు ప్రమాణము కాదు. సాంగత్యమున శిక్షను పొందనంత వరకు మనుజుడు మంచివాడు సద్గుణుడు కానే కాడు. 7వ శ్లోకము. నరకాసురుని గృహమునందు చేరపట్టబడిన రాకుమార్తెలందరూ అర్థబంధువుమగు శ్రీకృష్ణుని గాంచి ఒక్కమారుగా చురుకు ధనమును పొందిరి. వారు ఆ దేవదేవుని ఆసక్తితోనూ హర్షముతోనూ బిడియముతోనూ వీక్షించి తమను అతనికి భార్యలుగా అర్పించుకొనిరి. భాష్యము. నరకాసురు పెక్కుమంది రాకుమార్తెలను చేరబట్టి తన ప్రసాదమున బందీలుగా నుంచెను. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఆ దానవుణ్ణి సంహరించి అతని గృహమున ప్రవేశించినప్పుడు రాకుమార్తెలందరూ ఆనందంతో రంజితులై తమను తాము ఆ దేవదేవునికి పత్నులుగా అర్పించుకొనిరి. భగవానుడొక్కడే అర్తుల బంధువౌట అందులకు కారణము. భగవానుడు వారిని అంగీకరింపని ఎడల వారికి వివాహమయ్యేడి అవకాశమే లేదు. ఏలయన దానవుడు ఆ రాకుమార్తెలను తమ తల్లిదండ్రుల రక్షణ నుండి చెరపట్టినందున ఎవ్వరునూ వారికి వివాహమాడుటకు అంగీకరించబోరు. వైదిక సంఘ నియమానుసారము కన్య తండ్రి రక్షణ నుండి భర్త యొక్క రక్షణమును చేరవలెను. కానీ ఆ రాకుమార్తెలందరూ ఇదివరకే తమ తల్లిదండ్రుల రక్షణ నుండి తప్పించబడినందున స్వయముగా భగవానుని తప్ప అన్యులను భర్తగా పొందుట వారికి అతి కష్టతరమే అయి ఉండేది. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. శాంతిమాత ఉన్నారండి? గోవిందకృష్ణ ప్రభు చదవండి. 8-9 చదవండి. అసాముహూర్త ఏకస్మిన్నాం నాగారేషు యోషితాం తవిదం జగృహే పాణి నను రూపా స్వమాయయా
ఆ రాకుమార్తెలందరూ వివిధ గృహములందు ఉంచబడింది. శ్రీకృష్ణ భగవానుడు ఆయా రాకుమార్తెలను ఖచ్చితంగా సరిపోవునటువంటి వివిధ రూపములను ఏకకాలమును దార్చాడు. ఆ విధంగా దేవదేవుడు తన అంతరంగిక శక్తి ద్వారా యథావిధిగా వారితో పాణిగ్రహణం భావించాడు. భాష్యం: శ్రీకృష్ణ భగవానుడు తన అసంఖ్యాక ప్రధాన విస్తారముల విషయమున బ్రహ్మ సంహిత 5.33 ఈ విధంగా వర్ణింపబడింది. నేను అర్చించడి గోవిందుడు అది అయిన పూర్ణ పురుషోత్తముడు, అత్యున్నతి అనంతములైన నిత్య రూపం విస్తారం ఆ దేవదేవునికి అభిన్నమై ఉన్నది. పురాణ పురుషుడైనప్పటికీ అతడు సర్వదా నవయవనవంతుడై ఉండను. తన అంతరంగిక శక్తి ద్వారా భగవానుడు స్వయం ప్రకాశ రూపంలోని తిరిగి ప్రాభవ మరియు వైభవ రూపంలోని విస్తరించగలడు. ఆ రూపములన్నీ అభిన్నములై ఉన్నవి. వివిధ మందిరములందున్న రాకుమార్తెలను వివాహం ఆడుట భగవానుడు విస్తరించి ఉన్న రూపంలో కొద్దిగా భిన్నమై ఉన్నవి. అది ఆ రాకుమార్తెలలో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా సరిపోవుటికే అయి ఉన్నది అని శ్రీకృష్ణ భగవాను వైభవ విలాస రూపములని పిలువబడును. అవి ఆ దేవదేవుని అంతరంగిక శక్తి యోగమాయచే కలుగుచుండేవి. 9వ శ్లోకం. తన దివ్య లక్షణములను అనుసరించి స్వయంగా విస్తరించుటకు భగవానుడు వారిలో ప్రతి ఒక్క పత్ని అందును అన్ని విధములుగా ఆత్మసములైన 10 మంది పుత్రములను గనిను. హరే కృష్ణ. లలితమాత హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కాలమాగత శాల్వాదీననేకైరుంతఃపురం అజీగణత్ స్వయం దివ్యం స్వపుంసాం తేజ ఆది సత్. కాలయవనుడు మగధరాజు సాల్వుడు మధురా నగరంపై దండెత్తి వారి సైన్యములు నగరమును చుట్టుముట్టినప్పుడు తన స్వజనుల శక్తిని ప్రదర్శించుటకు శ్రీకృష్ణుడు వారిని స్వయంగా వధించుటకు విడిచి ఉండెను. భాష్యము: కంసుని మరణానంతరము మధురాపురము కాలయవన జరాసంధ సాల్వుల యొక్క సైనికులచే చుట్టుముట్టబడినది. శ్రీకృష్ణుడు నగరము నుండి పలాయనమైనట్లు నటించను. ఆ విధముగా ఆ దేవదేవుడు రణచోరుడు, యుద్ధము నుండి పలాయనుడైన వాడు అని ప్రసిద్ధి పెట్టాను. కానీ వాస్తవ విషయం ఏమనగా భగవానుడు తన స్వజనులచే ముచకుందుడు, భీముడు వంటి భక్తులు వారిని సంహరింపకోరను. కాలయవనుడు ముచకుందునిచే సంహరింపబడగా మగధరాజు భీమునిచే సంహరింపబడను. ఆ విధముగా ముచుకుంద భీములు భగవానుని ప్రతినిధులుగా వర్తించరు. యుద్ధమును నరించుటకు తానేదో ఆసక్తుడైనట్లు మరియు తన భక్తులే వారిని చంపగలిగినట్లు చూపరి అట్టి కార్యముల ద్వారా దేవదేవుడు భక్తుల తేజమును ప్రదర్శింపకూడదు. భక్తులతో భగవానుని సంబంధం అమిత ఆనందదాయకమైనట్టు. వాస్తవమునకు ప్రపంచమునందలి అవాంఛనీయములందరినీ సంహరించు నిమిత్తము బ్రహ్మదేవుని అభ్యర్థనపై శ్రీకృష్ణ భగవానుడు అవతరించారు. కానీ ఆ మహాత్యంలో వైభవంలో కొంత భాగమును భక్తులకు వసగుటకు అతడు వారిని ఆ కార్యమును నియమించింది. కురుక్షేత్ర రణమున స్వయము భగవానుని చేతనే రూపొందించబడినది. కానీ భక్తుడకు అర్జునుని కీర్తి నొసగుట నిమిత్త మాత్రం భవసవ్య సాక్షిని కొరకు ఆ దేవదేవుడు రథసారథి అయింది. యోధుని పాత్ర పోషణం చేయుటకు అర్జునునికి అవకాశం వసగబడింది. ఆ రీతిగా అర్జునుడే కురుక్షేత్ర రణమునందు నాయకుడయ్యింది. తన దివ్య ప్రణాళికల ద్వారా తానేమి చేయకూరునో దానిని అంతటినీ తన సన్నిహిత భక్తుల ద్వారా అతడు నిర్ణయింపచేసను. విశుద్ధులకు అనన్య భక్తుల ఎడ శ్రీకృష్ణ భగవానుడు కరుణ చూపెడి విధానం ఇది. 11 చదవమంటారా ప్రభు? 11 చదివండి మాత. సంబరం వివిధం బాణం మురం బల్వలమేవ చ అన్యాంశ్చ దంతవక్త్రాదీనవదీపాంశ్చ ఘాతయత్. శంబరుడు, వివిధుడు, బాణుడు, ముర, బల్వలుడు వంటి రాజులు మరియు దంతవక్త్రుడు వంటి పలువురు దానవులలో కొందరు భగవానుచే స్వయంగా సంహరింపబడగా ఇంకొందరిని ఆ దేవదేవుడు ఇతరులచే శ్రీ బలరామాదులచే సంహరింప చేస్తుంది. హరే కృష్ణ. ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ. 12వ శ్లోకం చదువుతాను ప్రభుజీ. 12వ శ్లోకం. అదతే భ్రాతృపుత్రానాం పక్షయోపతితానపాన్ చచాల కురుక్షేత్రం ఏషామపతతాం బలైః. ఓ విదురా,
పిదప ఆ దేవదేవుడు రాజులందరినీ అనగా శత్రువులను సోదరుని పుత్రుల వైపు చేరిన వారు ఇరువురిని కురుక్షేత్ర రణమున సంహరింపచేసెను. ఆ రాజులందరూ ఎంతటి గొప్పవారు బలవంతులనగా యుద్ధరంగమున వారు చరించినప్పుడు ధరణియే కంపించెను. 13వ శ్లోకం. సకర్ణ దుస్సాసన సౌబలానాం కుమంతపాకేన హత శ్రియాయుషం సుయోధనం సానుచరం సయానం భగ్నోరుమూర్వ్యాం నందన పశ్యన్. కర్ణుడు, దుశ్శాసనుడు, సౌబలుడు ఒసగిన దుష్ట సలహా కారణముకు దుర్యోధనుడు తన భాగ్యమును ఆయువును కోల్పోయెను. శక్తివంతుడైనను తొడలు విరిగి పరిజనులను గూడి అతడు నేలపై పడి ఉన్నప్పుడు భగవానుడు ఆ సన్నివేశమున గాంచి ముదమందలేదు. భాష్యము. ధృతరాష్ట్రుని ప్రధాన తనయుడగు దుర్యోధనును నేల రాలుట శ్రీకృష్ణ భగవానునకు ఆనందదాయకము కాలేదు. తాను అర్జునుని పక్షము వహించి ఉన్నను మరియు యుద్ధము జరుగునప్పుడు దుర్యోధనుని తొడలు ఏ విధముగా విరిగి గొట్టవలనో భీమునకు ఉపదేశించినది తానే అయినను ఆ దేవదేవుడు దాని ఎడ ముదమందలేదు. తప్పు చేసిన వానిని దండించుటకు భగవానుని తప్పనిసరి అయిన కార్యము. కాని జీవులందరూ సహజముగా తన అంశలైన కారణమున అట్టి శిక్షల నొసగుట పట్ల అతడు ఆనందింపడు. అపరాధికి అతడు వజ్రాయుధము కన్నన కఠినమైన వాడు కాక విశ్వాసపాత్రునికి గులాబీ కన్నను మృదువైన వాడు. భగవానునిచే స్థాపింపబడిన నియమములను విరుద్ధముగా నుండెడి దుష్ట సలహాలు దుష్ట సాంగత్యము కారణముననే అపరాధి తప్పుదారి పట్టును. ఆ విధముగా అతడు శిక్షారుడగును. కనుక భగవతోక్తులైన నియమములను అనుసరించి భగవత్ ప్రక్తములైన నియమములను అనుసరించి జీవించుచు వానిని తిరస్కరించపోవుటయే ఆనందమునకు ఖచ్చితము మార్గమై ఉన్నది. మరుపు కలిగిన జీవుల కొరకై ఆ నియమములు వేదములందు పురాణములందు విధింపబడి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. భారతి మాతాజీ, అనితా మాతాజీ ఉన్నారు. కుమారి మాత చదువుతారండి. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ చదువుతున్నాను ప్రభుజీ. 14వ శ్లోకం. కియాన్ భువోయం క్షపితోరు భారో యద్రోణ భీష్మార్జున భీమమూలైః అష్టాదశాక్షౌహిణికో మదంశైరాస్తే బలం దుర్విషహం యదూనాం. కురుక్షేత్ర యుద్ధానంతరము శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. ద్రోణుడు, భీష్ముడు, అర్జునుడు భీముని సహాయముచే గొప్ప భూభారము అనగా 18 అక్షౌహిణులు ఇప్పుడు తొలగించబడినది. కానీ ఇది ఏమాత్రము మరింత దుస్సహముకు భారమైన యదువంశపు అనగా నా నుండి ఉద్భవించినట్టిది మహాబలము ఇంకనూ నిలిచియే ఉన్నది. భాష్యము. జనాభివృద్ధి కారణమున ప్రభుజీ సారీ ప్రభుజీ ఫోన్ వచ్చి చదువుతున్నాను ప్రభుజీ. భాష్యము. జనాభివృద్ధి కారణమున ప్రపంచము భారయుతమగు ననియు తత్కారణమునే యుద్ధములు మరియు ఇతర వినాశకర విధానములు కలుగుచుండుననియు పలుకుట తప్పు సిద్ధాంతము. భూమి ఎన్నడను భారముతో కృంగబోదు. ధరణిపై ఉన్న అత్యంత బరువు గల పర్వతములు, సముద్రములు మానవులు కన్నను అధిక సంఖ్యలో జీవులను కలిగి ఉన్నవి. అవి ఎన్నడను భారముతో కృంగొట్టలేదు. భూమిపై ఉన్న జీవులందరి సంఖ్యను గణింపగలిగినచో మానవులు సంఖ్య జీవ సంఖ్య యందు 5% కూడా లేదని విదితము కాగలదు. మానవుల జననాల రేటు పెరుగుచున్నదనినచో ఇతర జీవుల జననాల రేటు సైతము అంతే నిష్పత్తిలో పెరగగలదు. నిజమునకు పశువులు, జలచరములు, పక్షులు మొదలగు గౌణ జంతువుల జననాల రేటు మానవుల జననాల రేటు కనను అత్యధికమైనట్టుది. దేవదేవుడుకు శ్రీకృష్ణుని ఏర్పాటు మరియు ఆజ్ఞచే ధరిత్రి ఎందంతటను జీవులందరి ఆహారము కొరకై తగినంత ఏర్పాటు చేయబడియే ఉన్నది. ఒకవేళ వాస్తవముగా జీవులు అయుక్తముగా వృద్ధి అయినప్పటికీ అతడు మరింత అధికముగా సమస్తమును ఏర్పాటు చేయగలడు. అనగా జనాభివృద్ధి అనున్నది భూభారమును కలుగజేయనన్నది ప్రశ్నయే లేదు. కేవలము ధర్మగ్లాని అనగా
ఇచ్చను క్రమబద్ధంగా పాటించుకుంటుట కారణమునే భూమికి భారము కలుగును. భగవానుడు ధరిత్రిపై అవతరించినది దుష్కృతుల వృద్ధిని నశింపచేయుటకే కానీ జనాభా వృద్ధిని నశింపచేయుటకు కాదు. కానీ లౌకికుడుకు ఆర్థిక శాస్త్రవేత్త అందుకొరకే భగవానుడు అవతరించినని తప్పుగా పలుకుచుండను. శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు భగవదీచ్ఛను ఉల్లంఘించిన దుష్కృతుల సంఖ్య విపరీతముగా నుండెను. భగవదీచ్ఛను పూర్ణము గావించుటకే భౌతిక సృష్టి ఉద్దేశించబడి ఉన్నది. భగవద్ధామమును ప్రవేశించే యోగ్యులు కానటువంటి బద్ధజీవులు తత్ప్రవేశము కొరకే తమ పరిస్థితులను మెరుగుపరుచుకునే అవకాశమును పొందగలుగుటే అతని కోరిక. భగవద్ధామమును ప్రవేశించే బద్ధజీవులకు ఒక అవకాశం నొచ్చుకుట కొరకే ఉద్దేశించబడినదే ఈ సమస్త జగత్తు యొక్క ఏర్పాటు. వారి పోషణ కొరకే భగవానునిచే తగినంత ఏర్పాట్లు చేయబడి ఉన్నవి. ప్రభుజీ చదవాలా? ముందుకెళ్దామా? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. జలజమాత ఉన్నారండి? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. చదువుతాను ప్రభుజీ. కనుక ధరిత్రిపై జనాభా అధికంగా పెరిగిపోయినప్పటికీ జనులు భగవత్ చైతన్య మార్గం నందే నిలిచి ఉన్నచో, దుష్కృతులు లేకపోయినచో అట్టి భారము ధరణికి ఆనందకారకమే కాగలదు. భారములు 2 రకములుగా నుండును. ఒకటి గాడిద బరువు, రెండవది ప్రేమ బరువు. గాడిద బరువు దుస్సహము కాగా ప్రేమ బరువు ఆనందకారకము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ప్రేమ భారమును అతి చక్కగా వివరించిరి. భర్త యొక్క బరువు భార్యకు, ఒడిలో శిశువు యొక్క బరువు తల్లికి, ధనము యొక్క బరువు వ్యాపారస్తునకు, నిజమునకు బరువు దృష్ట్యా భారయుతములే అయినను ఆనందకారకములు కాగలవు. అటువంటి భారయుత విషయముల అభావమునందు వారు విరహ భారమును అనుభవించగలరు. అయ్యది వాస్తవమగు ప్రేమ భారము కన్నను మిగుల భారవంతమైనది. ధరిత్రిపై యదువంశ భారమును గూర్చి శ్రీకృష్ణ భగవానుడు పలికినప్పుడు అతడు గాడిద బరువునకు అన్యమైన దానిని ప్రస్తావించనని ఎరగవలను. శ్రీకృష్ణుని నుండి జన్మించిన కుటుంబ సభ్యులు కొన్ని లక్షల సంఖ్యలో నుండిరి. నిక్కముగా ధరిత్రిపై జనాభా అధికముగా వృద్ధి అయ్యను. కానీ వారందరూ ఆ దేవదేవుని విస్తారములే. అతని దివ్యముకు ప్రధాన విస్తారముల ద్వారా అయిన కారణమున ధరిత్రికి పరమానందకారకులే అయిరి. భూభార సంబంధమున వారిని గూర్చి శ్రీకృష్ణుడు పలికినప్పుడు ధరణిపై నుండి వారి ఆసన్నమైన అంతర్ధానంనే అతడు మనసునందు తలచి ఉండను. కుటుంబ సభ్యులందరూ వివిధ దేవతల అవతారములే. భగవానునితో పాటుగా వారందరూ ధరిత్రిపై నుండి అంతర్ధానం చెందవలసి ఉండెను. యదువంశ విషయంన ధరిత్రిపై దుస్సహమగు భారమును గూర్చి ఆ దేవదేవుడు పలికినప్పుడు వారి వియోగ భారమును గూర్చి అతడు పలికినని తెలుసుకొనవలెను. శ్రీల జీవ గోస్వామి ఈ భావంను ధృవపరిచి ఉండేరి. 15 చదవమంటారా ప్రభుజీ? నిధో యథైషాం భవితా వివాదో మధ్వామతాతామ్ర విలోచనాం నైషాం వధోపాయయానతోన్యో మయుధ్యతే స్వయం స్మ. మధుపానముతో తమ కన్నులు ఎరిపెక్కిన వారి మత్తులో తమలో తాము కలహించినప్పుడు మాత్రమే వారు అంతర్హితులు కాగలరు. లేనిచో అది అసాధ్యము కాగలదు. నేను అంతర్ధానం చెందినప్పుడు అది జరగగలదు. భాష్యము. భగవానుని సంకల్పముతోనే భగవానుడును మరియు అతని సహచరులను ఆవిర్భవించి అంతర్ధానము చెందుతురు. ప్రకృతి నియమములచే వారు ప్రభావితులు కారు. భగవానుని కుటుంబమును ఎవ్వరునూ సంహరింపజాలకుండిరి. ప్రకృతి నియమములచే వారి సహజ మరణమునకు ఎట్టి అవకాశము లేకుండెను. కనుక తమ అంతర్ధానమునకు తమలో తాము కలహించుటనడి మధుపాన కారణంన మత్తులో జగమాడుచున్నట్లుగా బూటకపు ప్రదర్శన ఒక్కటే మార్గమై ఉన్నది. అటువంటి నామమాత్ర యుద్ధము సైతము భగవానుని సంకల్పముననే సంభవించగలదు. లేనిచో వారు కలహించుటకు కారణమేదియును ఉండదు. ఏ విధముగానైతే అర్జునుడు కుటుంబంపై గల అనురాగంచే మోహితుడు కావింపబడి తద్వారా భగవద్గీత పలకబడెనో, అదే విధంగా శ్రీకృష్ణ భగవానుని సంకల్పంతోనే యదువంశము మత్తుకు గురి అయ్యను. అంతకు మించి వేరొక కారణము లేదు. భగవద్భక్తులు భగవతార్షదులు సంపూర్ణంగా శరణుజొచ్చినట్టి జీవులు. ఆ విధముగా భగవానుని హస్తమునందు వారు దివ్య పనిముట్లుగా నుండి ఆ దేవదేవుడు కోరిన రీతిగా ఉపయోగింపబడుదురు. విశుద్ధ భక్తులు సైతము భగవానుని అట్టి లీలలను అనుభవింపగోరుదురు.
భగవానుడు ప్రసన్నత్వమును పొందుటను వారు గాంచకోరుటే అందులకు కారణం. భక్తులెన్నడును స్వతంత్ర ప్రతిపత్తిని వాంఛించరు. పైగా తమ వ్యక్తిత్వమును వారు భగవానుని కోరికలను నెరవేర్చుటయందు వినియోగింతురు. భగవానునితో భక్తుల ఈ సహానుభూతి భగవల్లీలల పూర్ణ రంగమును తయారు చేయగలదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. 16వ శ్లోకం ఇప్పుడు అయిపోయినట్టే కదా ప్రభు. నేను ముందుకు వెళ్ళిపోతాను. 16 నుంచి చదువుతున్నాను. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా తనలో తాను ఆలోచించి సాధు మార్గమున ఆదర్శనీయముకు పాలనను ప్రదర్శించుటకు ప్రపంచాధిపత్య స్థానమున ధర్మరాజును నెలకొల్పాడు. 17 మహావీరుడు అభిమన్యుని చే ఉత్తర గర్భమునందుంచబడిన పురువంశు బీజము ద్రోణతనీన అస్త్రము చే దగ్ధమైనది. కానీ తదనంతరము శ్రీకృష్ణుని చే ఆ శిశువు తిరిగి రక్షింపబడింది. భాష్యం శిల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదుల వారికి మహావీరుడ అభిమన్యుని ద్వారా ఉత్తర గర్భధారణము కావించిన పిమ్మట వృద్ధి పొందుట నారంభించిన పరీక్షిత్తు భ్రూణదేహం అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రం చే దగ్ధమైనది. కానీ శ్రీకృష్ణుడు అతనికి గర్భమునందే రెండవ దేహము నొసగను. ఆ విధంగా పురువంశజుడు రక్షింపబడింది. దేహము మరియు జీవుడు అనగా ఆధ్యాత్మిక స్ఫులింగము వేరొనుటకు ఈ సంఘటనీయ ప్రత్యక్ష నిదర్శనం. పురుషుని వీర్యము ద్వారా ప్రవేశించి జీవుడు స్త్రీ గర్భమును ఆశ్రయించినప్పుడు స్త్రీ పురుషుల శ్రమముల కలయిక జరిగి బఠాణీ గింజ పరిమాణంలో దేహము రూపొందును. అదే క్రమముగా పూర్ణ దేహముగా వృద్ధి పొందును. కానీ ఆ వృద్ధి పొందిడి భ్రూణము ఏదియో కారణముచే నష్టపడినప్పుడు జీవుడు వేరొక దేహమును లేదా వేరొక స్త్రీ ఉదరమును ఆశ్రయించవలసి వచ్చింది. కురుమహారాజు లేదా పాండవులు వంశనిజగా ఎంచుకోబడిన జీవుడు సాధారణ జీవుడు కాడు. భగవానుని పరమోత్కృష్ట సంకల్పము చేతనే అతను ధర్మరాజు యొక్క వారసునిగా నిర్ణయింపబడినాడు. కనుకనే పరీక్షిత్ భ్రూణము అశ్వత్థామచే నశింపజేయబడినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తన ప్రధాన అంశచే అనగా అంతరంగ శక్తిచే ఉత్తర గర్భమునందు ప్రవేశించి గొప్ప ఆపదయందున్న అతనికి దర్శనము నొసగను. గర్భమునందు ప్రకటమగుట ద్వారా భగవానుడు ఆ బాలుని ధైర్యపరిచి తన సర్వశక్తిమత్వమును ద్వారా అతనికి నూతన దేహమునందు పూర్ణ రక్షణ నొసగను. తన సర్వ వ్యాపక శక్తి ద్వారా ఆ దేవదేవుడు ఉత్తర మరియు ఇతర పాండవ వంశస్థుల అంతర్గర్భాహ్యములందు నెలకొని ఉండేను. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు కొత్త విషయం అనిపిస్తుందండి. కొత్త విషయంలాగే అనిపించింది నాకు. రెండో దేహం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. పరీక్ష ద్వారా రక్షించేయడైనా చూస్తున్నాం కానీ ఇక్కడ రెండో దేహం వచ్చింది అని చెప్పుకొస్తున్నాను. అంటే రెండో దేహం వచ్చింది అంటే అక్కడ ఒక విధంగా చనిపోవలసిందే కదా పరీక్షిత్ మహారాజు. ఒక రకమైన కవచ దేహం. అంటే ఎంతవరకు మనం అంటే మామూలుగా చనిపోతాడంట కదా ప్రభుజీ. కడుపులో చనిపోయిన శిశువుకే జీవం పోసాడని అంటారు ప్రభుజీ. అదే ఇక్కడ రాసిచ్చింది. చనిపోయిన శిశువుకే జీవం పోసాడు అంటారు. కానీ ఇక్కడ అంటే మనం ఈ మధ్య మనం ఎంతవరకు మనం కృష్ణుని రక్షిస్తారు అని లేదు ప్రభుజీ. చనిపోయిన శిశువుకే జీవం పోసాడు అంటారు. ఆ రక్షణ ఎట్లా జరిగింది అన్నది డీటెయిల్ ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాం. సరే 18 చదవనామా? హరే కృష్ణ. 18వ శ్లోకం. అయాజయద్ధర్మసుతమస్వమేధై స్త్రిభిరుభుః సోపిక్ష్మామనుజైరక్షన్ రేమే కృష్ణ మనోరథః. అనువాదము. ఆ దేవదేవుడు ధర్మసుతునితో 3 అశ్వమేధ యాగములు నిర్వహింపచేసెను. ధర్మరాజు సైతము పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణుని సతతము అనుసరించుచు సోదరుల సహాయమున ధరణిని రక్షించి భోగించెను. భాష్యము. దేవదేవుడగు శ్రీకృష్ణుని నిత్యానువర్తి అయిన కారణమున ధర్మరాజు దరిత్రిపై ఆదర్శనీయుడగు ఏక రాజాధిపత్య ప్రతినిధి అయ్యుండెను. వేదములందు అనగా ఈశోపనిషత్తునందు తెలుపబడినట్లు భగవానుడే సమస్త వ్యక్తమగు సృష్టికి యజమాని అయ్యున్నాడు. భగవానునితో గల నిత్య సంబంధమును పునఃస్థాపించుకొని తద్వారా భగవద్ధామమును చేరుటకై బద్ధజీవులకు ఆ సృష్టి ఒక అవకాశము నొసగును. కేవలము
అటువంటి కార్యక్రమము మరియు ప్రణాళికతోనే భౌతిక జగత్తు వ్యవస్థ అంతయు ఏర్పాటు చేయబడినది. ఆ ప్రణాళికను ఉల్లంఘించిన వాడు ప్రకృతి నియమముచే అనగా భగవానుని నిర్దేశమున వర్తించినది ప్రకృతి నియమముచే శిక్షింపబడును. తత్కార్యార్థమే ధరణీ సింహాసనమున ధర్మరాజు భగవత్ ప్రతినిధిగా నియమింపబడెను. రాజైన వాడు భగవత్ ప్రతినిధి అయి ఉండవలెను. పూర్ణమగు రాజ్యాధిపత్యము భగవానుని పరమోత్కృష్ట సంకల్పము నెరవేరునట్లుగా చేయును. ఈ పరమ శ్రేష్ఠ నియమ విషయమున ధర్మరాజు ఆదర్శనీయుడగు చక్రవర్తి అయి ఉండను. రాజు ప్రజానీకము ఇరువురును కర్తవ్య నిర్వహణమందు సంతుష్టిలై ఉండిరి. ఆ విధముగా భౌతిక ప్రకృతి యొక్క పూర్ణ సహకారముతో ప్రజారక్షణము సహజ జీవన సుఖము అనునవి ధర్మరాజు మరియు అతనికి తగిన వారసులకు పరీక్షిత్ మహారాజు వంటి వారి పాలనలో చక్కగా అనుసరింపబడినవి. హరే కృష్ణ. సుజాత మాత చిన్నట్టున్నారు, చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 19వ శ్లోకం. భగవానపి విశ్వాత్మా లోకవేద పదానుగః కామాన్ శిషేవే ద్వార్వత్యాం అస్తకః సాంఖ్యమాస్థితః. అదే సమయమున దేవదేవుడు సంఘపు వైదిక కట్టుబాట్లను ఖచ్చితముగా అవలంబించుచు ద్వారకాపురమున భోగించెను. సాంఖ్యతత్వ సిద్ధాంతము వివరించినట్లుగా వైరాగ్యము మరియు జ్ఞానములందు అతడు స్థితుడయ్యను. భాష్యము. ధర్మరాజు ప్రపంచమునకు చక్రవర్తిగా నున్నప్పుడు శ్రీకృష్ణుడు ద్వారకాపురమునకు రాజుగా నుండి ద్వారకాధీశునిగా పిలువబడుచుండెను. ఇతర సామంత రాజుల వలె అతడును ధర్మరాజు పాలన యందే ఉండెను. సమస్త సృష్టికి శ్రీకృష్ణుడే పరమ చక్రవర్తి అయినప్పటికీ ధరణిపై ఉన్నప్పుడు మాత్రము అతడెన్నడూను వేదపరమకు ఉత్తర్వులను ఉల్లంఘించలేదు. ఏలనన అవి మానవ కృష్ణ మాతాజీ, మీ వాయిస్ బ్రేక్ అయిపోయిందమ్మా. ఒక్కరికేనమ్మా మీ అందరికి కూడా? అందరికీ ఆగిపోయింది నాన్న. ప్రభుజీ. హరే కృష్ణ. సుజాత మాతాజీ, ఇంకెవరు ఉన్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? కట్ అవుతుంది, అసలు రావట్లేదమ్మా వాయిస్. సుజాత మాతాజీ, ఇంకెవరు ఉన్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? అందరూ అయిపోయారు ప్రభుజీ. అందరూ అయిపోయారమ్మా. 19 మళ్ళీ చదువుకుందాం కావాలంటే. 19 నెక్స్ట్ వీక్ నుంచి చదువుకుందామా? ఫ్రైడే 19 ఆపుతున్నానమ్మా. అలాగేనమ్మా. ఫ్రైడే వినాయక చవితి కదా, శనివారం కదమ్మా. అదే ఇక్కడ శుక్రవారం చేసేస్తున్నారు అక్కడ. అక్కడ ఎప్పుడు ఒక రోజు ముందు చేస్తారు. చవితి ఉండదు, మన్నాడికి చవితి లేకపోవడం వల్ల ముందు రోజే చేస్తారు. సరే, మనకి ఇక్కడ ఆ రోజు ఎన్ని గంటలకు ఉంటుందమ్మా? పొద్దున్నేనండి పూజ? ఉదయం 7:30 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయండి. 7:30 తర్వాత చేసుకోవచ్చు. ఎంత లోపల దాకా ఉందండి? శనివారం 7:30 తర్వాత ఎక్కడ 12-1 గంట వరకు ఉంది. 12-1 వరకు ఉంది. సరేనమ్మా. సరే, ఎవరు పాడుతున్నారు? నాకు నరసింహారతి. ఎవరైనా పాడితే సరే, లేకపోతే నేను పాడినా ప్రభుజీ. పాడండి అక్క. అదే పద్మావతి మాతాజీ పాడతానంటుంది. అవునా? సరే, అయితే పద్మావతి మాతాజీ పాడండి. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయినే హిరణ్యాకాశూరచః శిలటంకానఖాలాయే ఇతో నరసింహో పరతో నరసింహో యతో యతో యామి తతో నరసింహ బహిర్నరసింహో హృదయే నరసింహ
నృసింహమాధిం శరణం ప్రపద్యే తవ కర కమలవరే నాఖ అద్భుత శృంగ దళిత హిరణ్యకశిపు ధనుభృంగ కేశవద్రుత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ జై నరసింహదేవ్ की जय जय प्रहलाद महाराज की जय जय श्रील प्रभुपाद की जय जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय हरे कृष्णा 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, బాణామణి మాతాజీ చెప్పండి. ప్రభుజీస్ అండ్ మాతాజీస్ అందరికి గ్రూప్ లో ఒక చిన్న రిక్వెస్ట్ ప్రభుజీ. చెప్పండి. రేపు మా ఆడబడుచు గారికి బైపాస్ సర్జరీ జరుగుతోంది. ప్రవీణ్ ప్రభుజీ వాళ్ళ పిన్ని గారు బైపాస్ సర్జరీ జరుగుతోంది. నరసింహ మంత్రం అందరూ ఒక్కసారి జపించండి రేపు. ప్రభుజీస్ అండ్ మాతాజీస్ మై రిక్వెస్ట్. అలాగే రేపు 7 o'clock చేస్తారటండి, ఎర్లీ మార్నింగ్. ప్రభుజీ బాలా మర్చిపోయినట్టు లీలానంద ప్రభుజీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటారా? ఎట్లా వెళ్ళాలి నాకేం అర్థం కావట్లేదు. చెప్తానమ్మా ఇవాళ. అలాగే ప్రభు.